అందరికీ నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు ఈనాటి మన కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. వివర్స్, ఈనాటి మన కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము టాపర్ స్టాక్ అనమాట. సో మనమైతే టాపర్ స్టాక్లో భాగంగా వాళ్ళ యొక్క సక్సెస్ జర్నీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వింటూ వస్తున్నాం కదా వివర్స్. అదే రీతిలో ఈనాటి మన ఈ కార్యక్రమంలో కూడా మనము ఒక ఇన్స్పిరేషనల్ సక్సెస్ జర్నీని మనం చూడబోతున్నాం అనమాట. మనందరికీ తెలుసు, టు బీ ఇన్స్పైర్డ్ ఈస్ గ్రేట్ బట్ టు ఇన్స్పైర్ ఈస్ అల్టిమేట్ అని మనం వింటూ వస్తూ ఉంటాం కదా. ఎస్, ఆత్మవిశ్వాసం ఉన్నవాడి ముందు కొండలు కూడా లొంగుతాయి అనే సామెత అనే మాట మనం తరచూ వింటూనే ఉంటాము ఎప్పుడు అప్పుడు. సో ఈ మాట నేను ఎందుకు ఇప్పుడు అన్నానని మీరు అనుకుంటున్నారు కదా. ఎస్, మీకు అర్థమవుతుంది. జనరల్గా మనము కథలు కానివ్వండి, లేకపోతే ఏమైనా బుక్స్ చదివేటప్పుడు పూరే గుడిసెలు అని, లేకపోతే లాంతర్ వెరుగులు అని, సో ఇలాగా దట్టమైన అడవి అని ఈ ప్రాంతాల గురించి ఈ మాటలు వింటూ చదువుతూ వస్తూ ఉంటాం కదా. కానీ నిజ జీవితంలో ఇలాంటి ప్రాంతంలో లాంతర్ వెలుగులలో కటిక పేదరికంలో, అంటే ఆ రోజు సరిపడా ఫుడ్ తిని ఆ యొక్క పేదరికాన్ని సైతం ఎదురొడ్డి ఆంగ్ల మాధ్యమంతో, మరి ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమంతో ఇబ్బంది ఎదురైనా తన మాతృభాష మీద ఉన్న నమ్మకంతో, ప్రేమతో, పట్టుదలతో ఈరోజు ఇతను ఒక మంచి గ్రూప్ 1 ఆఫీసర్ కావడం జరిగింది. ఇంజనీరింగ్ డ్రాప్అవుట్ నుంచి టీచర్గా మొదలైన తన ప్రయాణం గురించి మనం మాట్లాడుకుంటాం. అంటే అదే కాకుండా ఇతను ఎన్నో సవాళ్ళను కూడా అధిగమించి ఈరోజు ఒక ఆఫీసర్ అవ్వడం జరిగింది. 2018 గ్రూప్ 1 రిజల్ట్స్లో మనకి సెబ్ డిఎస్పీగా పరిచయమై, ఆ తర్వాత 2022 గ్రూప్ 1లో సివిల్ డిఎస్పీగా ప్రస్తుతం ట్రైనింగ్లో ఉంటూ కూడా తన యొక్క గోల్ని విశ్వసించి తను అటువైపే అడుగులు వేస్తున్నారు కృషితో, పట్టుదలతో. ఒకప్పుడు బడికి వెళ్ళాలంటే భయపడిన ఇతను ఈరోజు కాకి బట్టలు ధరించి భయపడుతున్న వారికి భరోసాగా నిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు అర్థమైందా వ్యూవర్స్, నేను ఎందుకు ముందుగా ఆత్మవిశ్వాసం ఉన్నవాడి ముందు కొండలు కూడా లొంగుతాయి అని అన్నానో? ఎస్, ఇదే అన్నమాట. ఇతను నిజంగా పేదరికం ఉన్న ఆత్మవిశ్వాసం, ఏదైతే మనకి పేదరికం ఉంటే కనుక ఆత్మవిశ్వాసం ఉంటే మనం దానిని ఎలాంటి పరిస్థితులను అధిగమించవచ్చు అని నిరూపించి ఈరోజు ఎంతోమందికి ఆదర్శంగా కూడా నిలుస్తూ ఉన్నారు. ఇతను మరెవరో కాదు, మనందరం శ్రీరామచంద్రగా పిలుచుకునే శ్రీ పల్లం శ్రీరామచంద్ర శ్రీనివాస్ గారు. సో సార్ అయితే మనతో ఉన్నారు. ఈ ఆలస్యం ఎందుకు, మనం సార్తో మాట్లాడేద్దామా? సార్ నమస్కారం సార్, ఈరోజు ఈ కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. కార్యక్రమంలో ముందుగా మీ యొక్క బాల్యం, విద్యాభ్యాసం, దీనికి సంబంధించిన వివరాలు సార్. యా తప్పకుండానండి. నా పేరు పల్లం శ్రీరామచంద్ర శ్రీనివాస్. మాది వైఎస్ఆర్ జిల్లాలో గోపవరం మండలం అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి ఒక రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి ఒక చిన్న కుగ్రామం మాది. సో మా గ్రామం పేరు అడుసువారిపల్లి. అయితే నా జన్మ కానీ, లేదా నా బాల్యం కానీ, లేదా నా పాఠశాల విద్య అంతా కూడా గోపవరం మండలంలో ఒకప్పుడు సోమశిల ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ముంపుకు గురైనటువంటి సెట్టివారిపల్లి అనేటటువంటి గ్రామంలో నేను జన్మించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ గ్రామము గవర్నమెంట్ అధికారిక గెజెట్లో లేదు, కానీ ఒకప్పుడు గోపవరం మండలం కిందకి వచ్చేది. కానీ సోమశిల ప్రాజెక్ట్, పెన్నా నది మీద సోమశిల ప్రాజెక్ట్ నిర్మించడం వల్ల సుమారుగా 30-40 గ్రామాలు ముంపుకు గురవడం జరిగింది. సో ఆ ముంపుకు గురైన గ్రామాల్లో సెట్టివారిపల్లి అనే గ్రామం కూడా మాదొకటి. సో మా గ్రామం వచ్చేసి చుట్టూ ఎత్తైనటువంటి వెల్లుకొండలు, అటువైపు తూర్పు వైపున కానీ, ఇటు పడమన వైపు కానీ, లేదా ఉత్తరం కానీ, దక్షిణం కానీ, 4 వైపులు కూడా అభేద్యమైనటువంటి కొండలు విస్తరిస్తూ ఉంటాయి. ఆ కొండల్ని ఆనుకొని దట్టమైనటువంటి అడవులు, సో మనకి లంకమల్ల అభయారణ్యం అందులో కలుస్తూ ఉంటుంది. అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పెనుసుల నరసింహ అభయారణ్యం కూడా కలుస్తుంది. చాలా దట్టమైనటువంటి అడవులు. సో అటువంటి గ్రామంలో నేను జన్మించడం జరిగింది. అమ్మ నాన్నకి మొత్తం 7 సంతానం. 7 సంతానంలో 3 అక్క చెల్లెళ్ళు, 4 అన్నదమ్ముల్లో నేను పెద్ద అబ్బాయిని. సో అమ్మ నాన్నలు బేసిక్గా నిరక్షరాస్యులు, వాళ్ళు ఏం చదువుకోలేదు. సో అమ్మకు హాస్పిటల్కి వెళ్ళాలన్నా, వైద్యం అన్నా, సో ఇవన్నీ కూడా చాలా భయంతో ఉండడం వల్ల, తను కుటుంబ నియంత్రణకి ఆసక్తి చూపకపోవడం వల్ల మేము 7 మంది సంతానం కలిగాము. అందులో తర్వాత 7 మంది సంతానానికి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళని కని పెంచి పెద్ద చేయడం ఎంత కష్టం అవుతుందో మీ అందరికీ తెలుసు. సో సెట్టివారిపల్లిలోనే 5వ తరగతి వరకు కూడా నా ప్రాథమిక విద్యాభ్యాసం అయితే జరిగింది. సో ప్రాథమిక విద్యాభ్యాసము చాలా కొంచెం డిఫరెంట్గా, అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆధునిక బోధనా పద్ధతులకి పూర్తి డిఫరెంట్గా జరిగింది. ఎలా జరిగిందంటే నా విద్యాభ్యాసము
మా గ్రామానికి అంటే నాకు ఊహ తెలిసినప్పటికే మా గ్రామానికి నష్టపరిహారం ఇచ్చేసి ఆ గ్రామాన్ని గెజ్జెట్ నుంచి తొలగించేసి వేరే గ్రామానికి వెళ్ళమని చెప్పారు. కాకపోతే ఏంటంటే ఒక నది మీద ఒక ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత ఆ ప్రాజెక్ట్ వల్ల ఎవరైతే ప్రభావితం అవుతున్నారో వాళ్ళకి R&Rకి సంబంధించి రీహాబిలిటేషన్ కానీ లేదా వాళ్ళకి పునరావాస కార్యక్రమాలు కల్పించడం కానీ ఇది ప్రధానంగా ప్రభుత్వం యొక్క బాధ్యత. సో ఆ బాధితులకి పునరావాసము లేదంటే ఇతరత ఉపాధి కల్పన లేదంటే ఇల్లు ఇలాంటి నిర్మించడం అనేది ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత. అవన్నీ చేసిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణం కనుక చేపడితే ఖచ్చితంగా ఎవరికి బాధలు ఉండవు. కానీ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టేటప్పుడు జరిగినటువంటి ప్రభుత్వపరమైన నిర్ణయాల వల్ల సో మా గ్రామానికి కానీ మా గ్రామంలో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి కూడా పూర్తి స్థాయిలో R&R ప్యాకేజ్ ఇవ్వలేదు, ఎటువంటి పునరావాసం కల్పించలేదు. ఈవెన్ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి కనీసం చిన్న చిన్న ఉపాధి అవకాశాలు కూడా కల్పించలేదు. సో ఎటువంటి పునరావాసము ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఊరిని గెజ్జెట్ నుంచి తొలగించడం వల్ల పూర్తి స్థాయిలో ఎటు వెళ్ళలేని పరిస్థితులలో గ్రామస్తులు ఉండిపోయారు. కేవలం ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఉన్న కొద్దిపాటి పొలాన్ని చేసుకుంటూ ఉండడం లేదా అడవికి సంబంధించి అప్పుడున్న పరిస్థితులలో అడవికి వెళ్ళి కొయ్యలు అవి కొట్టుకుంటూ తెచ్చుకోవడం లేదంటే అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడడం, ఇదే జీవనోపాధిగా ఆ గ్రామ ప్రజలు అంటే మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియక సుమారు 10-15 సంవత్సరాలు ఆ గ్రామంలోనే ఉండం. ఆ గ్రామంలో కరెంట్ లేదు, ఆ గ్రామానికి బస్ సౌకర్యం లేదు, ఆ గ్రామానికి ఇతరత్ర ప్రభుత్వం నుంచి అందేటటువంటి ఏ రకమైనటువంటి సదుపాయాలు కూడా లేవు. అలాంటి పరిస్థితులలో పిల్లలుగా మా యొక్క భవిష్యత్తు ఏంటి ఎలా ఉండాలనే దానికి సంబంధించి కనీసం పాఠశాల కూడా మాకు లేదు. ఎందుకంటే ఆల్రెడీ గ్రామం గెజెట్లు లేదు కాబట్టి. అలాంటి పరిస్థితులలో గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ఒక వీధి నాటకం చేసేటటువంటి ఒక వ్యక్తిని, ఆయన పేరు సుబ్బయ్య, ఆయనని తీసుకొచ్చి ఒక చిన్న బోధకొట్టాన్ని ఒక పాఠశాలగా ఏర్పాటు చేసి ఆ బోధకొట్టంలో ఆయన చేత మాకు చదివి చెప్పించాలనేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి విద్యా వ్యవస్థకి నేను 1 నుంచి 5వ తరగతి వరకు చూసిన విద్యాభ్యాసానికి చాలా తేడా ఉండేది. ఆయన మాకు ఒక గురువుగా ఇప్పుడున్నటువంటి పద్ధతులకు పూర్తి భిన్నంగా రామాయణము మహాభారతము అందులో ఉన్నటువంటి శ్లోకాలు నేర్పించడం, అందులో ఉన్నటువంటి ఇన్స్పిరేషనల్ కథలు నేర్పించడము, పద్యాలు వల్లించడము, అదేవిధంగా భగవద్గీత శ్లోకాలు నేర్పించడము. సో ఇవి ఎక్కువగా 5వ తరగతి వరకు కూడా నేర్పించారు. మా చేత నాటకాలు ఆడించేవారు. ఒక విధంగా చెప్పాలంటే అది ఒక చిన్న గురుకుల ఆశ్రమం లాగే మాకు ఉండేది. సో ఇప్పుడున్నటువంటి సబ్జెక్ట్స్ ఏవి కూడా మాకు అప్పుడు పరిచయం అయ్యేది కాదు. ఇంగ్లీష్ కానీ సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ సోషల్ సైన్సెస్ కానీ ఇలాంటివి ఏవి కూడా నేను అంటే 1 to 5th వరకు నేను చూడలేదు. సో అదే మెయిన్ ఎడ్యుకేషన్ అనుకున్నాను. బట్ ఏంటంటే ఆయన చాలా హైలీ ఈ రామాయణ మహాభారతం భగవద్గీత నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయిన వ్యక్తి కాబట్టి మాకు ఆ తరహా ఎథిక్స్ నేర్పించాడు కాబట్టి వాటి ప్రభావం నాకు ఇప్పటికీ నా మీద ఉందని చెప్పుకోవచ్చు. సార్, అయితే ఈ బాల్యంలో మీరు స్కూల్ గురించి ప్రధానంగా చెప్పడం జరిగింది. అంటే ఈ 10th వరకు ఎలా కొనసాగింది అంటారు సార్ మరి? అయితే ఇక్కడ ప్రాథమిక పాఠశాల పూర్తయిన తర్వాత ఇక అప్పటికే గ్రామంలో చాలా రకాల సమస్యలు వచ్చాయి. ఎందుకంటే ఎవరికైనా ఒక అనారోగ్య సమస్య వస్తే హాస్పిటల్ వెళ్ళాలంటే సుమారు 10 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. సో పిల్లలకి సరైనటువంటి ఎడ్యుకేషన్ లేదు. అదేవిధంగా ఏదైనా పట్టణానికి వెళ్ళాలన్నా కూడా రావాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేది. ఉపాధి అవకాశాలు లేవు. సో ప్రజలందరూ కూడా అభివృద్ధికి చాలా ఆమడ దూరంలో ఉండిపోతున్నారు. సో కొంతమంది అనారోగ్యాలతో మరణించడము, విషసర్పాలకి మరణించడము కాట్లు వేసినప్పుడు, ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత ప్రజల్లో నెమ్మదిగా భయం అనేది ఒకటి పుట్టి మనం ఇక్కడ ఉంటే ఎంత మాత్రము జీవితంలో ఎదగలేము, మన పిల్లలు కూడా ఎదగలేరు అని చెప్పేసి మనం అక్కడి నుంచి ఖచ్చితంగా వేరే గ్రామానికి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకొని అక్కడ ఉన్నటువంటి ఒక 60-70 కుటుంబాలు సో వేరే గ్రామాలకి అంటే వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉన్నటువంటి చోట వేరే గ్రామాలకి అలా వలస వెళ్ళడం జరిగింది. అలాగే మేము అప్పుడు ఆ సెట్టివారిపల్లె అనే గ్రామం నుంచి తర్వాత మేము ఇప్పుడున్నటువంటి అడుసువారిపల్లె అనే గ్రామానికి వలస రావడం జరిగింది. అక్కడ ఒక చిన్న పూరి గుడిసె అనేది ఏర్పాటు చేసుకొని అక్కడ అమ్మా నాన్నలు మాకు స్కూల్ ఎడ్యుకేషన్ని పట్టించే ప్రయత్నం చేశారు. అయితే మేమున్నటువంటి గ్రామం బ్రాహ్మణపల్లి పంచాయతీ కిందకి వస్తుంది, గోపవరం మండలం. అక్కడ పాఠశాలలు ఉండేవి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉండేది, అదేవిధంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉండేది. వాటితో పాటే ఒక చిన్న ప్రైవేట్ పాఠశాల కూడా ఉండేది అన్నట్టు. ఈ అమ్మా నాన్నలు ఏం చేసేవారంటే నేను మొదటి నుంచి కూడా అంటే ఎప్పుడైతే
ప్రాథమిక పాఠశాలలో నేను కొంచెం యాక్టివ్గా ఉండడము, తర్వాత శ్లోకాలు బాగా చెప్పడం, పద్యాలు బాగా చెప్పడము, రామాయణ మహాభారత నాటకాల మీద బాగా పట్టు సాధించడము, ఇలాంటి వాటి వల్ల నేను బాగా చదువుతానేమో అనేటటువంటి నమ్మకం అమ్మ నాన్నలకి కలగడం వల్ల సరే కూలో నాలో చేసుకొని ఈ అబ్బాయిని వరకు ప్రైవేట్ స్కూల్లో చదివిద్దాము అని చెప్పేసి అక్కడ గ్రామంలో ఒక చిన్న ప్రైవేట్ పాఠశాల ఉంటే ఆ ప్రైవేట్ పాఠశాలలో నన్ను చేర్పించడం జరిగింది. ఆ ప్రైవేట్ పాఠశాల కూడా మా గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తే దాన్ని నడుపుతూ ఉండడం వల్ల ఫీజు విషయంలో కొంత కన్సిడరేషన్ అనేది చూసుకొని మాకు వీలున్నప్పుడు కడతామనేటటువంటి కోణంలో ఆ ఒప్పందం మేరకు అక్కడ పాఠశాల చేర్పించడం జరిగింది. ఆ పాఠశాల కూడా ఎలా ఉండేదంటే ఒకప్పుడు బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నటువంటి క్రమంలో మేమున్న గ్రామం అంతా కూడా సిద్ధవటం తాలూకా పరిధిలో ఉండేది, ఆ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఉండేది. ఆ సిద్ధవటం తాలూకా పరిధిలో ఈ బ్రాహ్మణపల్లి అనేటువంటి గ్రామంలో ఖైదీలను బంధించడానికి ఒక పెద్ద పోలీస్ స్టేషన్ అనేది ఉండేది. చాలా బలంగా పకడ్బందీగా నిర్మించారు, ఇప్పటికీ ఉంది ఆ గ్రామంలో. ఈ పోలీస్ స్టేషన్ అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ బిల్డింగ్ అలాగే ఉండిపోయింది. అయితే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది వ్యక్తులు వ్యాపార దృక్పథంతో లేదా స్కూల్ పెడితే బాగుంటుందనే ఆలోచనతో కానీ ఆ జైల్ని ఆ యొక్క గేట్లు అవన్నీ తొలగించేసి దాన్ని ఒక్కొక్క గదిని ఒక్కొక్క క్లాస్ రూమ్ లాగా ఏర్పాటు చేసి దాన్ని ఒక చిన్న పాఠశాలలాగా తయారు చేయడం జరిగింది. అప్పట్లో ప్రైవేట్ పాఠశాలలు అంటే మేము పట్టణానికి చాలా 30-40 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి ఉండేది కాబట్టి అప్పట్లో ప్రజలకు తల్లిదండ్రులకు అంత అవగాహన లేదు కాబట్టి ఈ గ్రామంలో ఉన్న ఈ చిన్న ప్రైవేట్ పాఠశాలకే కొద్దిగా గొప్ప ఆర్థిక స్తోమత కలిగిన వాళ్ళందరూ కూడా ఆ స్కూల్కి పంపించేవాళ్ళు. అలాగా ఆ చిన్న ప్రైవేట్ పాఠశాలలో అంటే జైలులో నడపబడినటువంటి ఆ ప్రైవేట్ పాఠశాలలోనే 1 నుంచి అంటే 6th నుంచి 10th వరకు నా యొక్క ఎడ్యుకేషన్ జరిగింది. అక్కడ ఎలా ఉండేదంటే పిల్లలు చాలామంది ఉండేవారు, గదులు మాత్రం చాలా చీకటి గదులుగా ఉండేవి, ఫ్యాన్స్ ఉండేవి కావు, లైట్స్ ఉండేవి కావు, కనీసం క్లాస్ రూమ్లో కూర్చుంటే బ్లాక్ బోర్డు కూడా సరిగా కనిపించేది కాదు. టీచర్లు కూడా ఎలా ఉండేవాళ్ళంటే చాలా అంటే ఇప్పుడున్నటువంటి బోధనా పద్ధతులకు పూర్తి డిఫరెంట్గా అంటే లైక్ పిల్లల్ని గట్టిగా భయపెడుతూ చదవడం లేదా వల్లి వేయిస్తూ చదవడం, కొట్టడం లాంటివి చేస్తూ ఉండేవారు. అఫ్కోర్స్ అప్పుడు మా టీచర్స్ పెట్టినటువంటి భయం ఏదైతే ఉందో అది ఒక విధంగా మాకు మంచి అయింది. ఎందుకంటే చెడు అలవాట్లు చేయాలన్నా, బడికి వెళ్ళడం మానేయాలన్నా లేదా చెప్పింది నేర్చుకోకపోవాలన్నా కూడా ఆ భయం కొంతవరకు పనిచేసేది. ఖచ్చితంగా అదేవిధంగా ఆ పాఠశాలలోనే నాకు ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ ఇవన్నీ బేసిక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పట్టు నాకు అప్పుడే వచ్చిందన్నట్టు. అలా బాగా చదువుతూ ఉన్నప్పుడు నాకు 7th రెసిడెన్షియల్లో నాకు జిల్లా స్థాయి టాప్ ర్యాంక్ వచ్చింది. అప్పుడు కొత్తగా రాజంపేట డివిజన్లో రైల్వే కోడూరు దగ్గర కొత్తగా ఒక రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఏర్పాటు చేస్తున్నారు కుక్కలదొడ్డి అనే ప్రాంతంలో. అక్కడ నాకు మా కడప డిస్ట్రిక్ట్ నుంచి టాప్ ర్యాంక్ వచ్చింది. అక్కడ నేను జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ఎందుకో నేను అంటే ఒక అరణ్య ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా కావచ్చు లేదంటే ఈ కొత్త తరహా వాతావరణానికి అలవాటు పడలేకపోవచ్చేమో కానీ ఆ రెసిడెన్షియల్ పాఠశాలలో నేను ఇమడలేకపోయాను. అంటే ఒకేసారి ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినటువంటి వల్ల అందులో చిన్న ఏజ్ కావడం వల్ల సో అందువల్ల నేను అక్కడ ఉండక మళ్ళీ నేను ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణపల్లి ఉన్న ప్రైవేట్ పాఠశాలలోనే కంటిన్యూ అవ్వడం జరిగింది. బాగా చదువుతున్నాను, మంచిగా మార్కులు వస్తున్నాయి, చెప్పినట్టు గుర్తుపెట్టుకుంటున్నాను అనేటువంటి కోణంతో ఉపాధ్యాయులను బాగా అభిమానిస్తూ ఉండేవాళ్ళు, అదేవిధంగా ఆదరిస్తూ ఉండేవాళ్ళు. ఆ కోణంలోనే నాతోటి 8th 9th చదవనించకుండా డైరెక్ట్గా 10th క్లాస్కి నన్ను ప్రమోట్ చేయడం జరిగింది. అలా 10th క్లాస్కి ప్రమోట్ చేసే క్రమంలోనే అసలు డేట్ ఆఫ్ బర్త్ అంటే నేను ఎప్పుడు పుట్టానో, డేట్ ఏంటి అవన్నీ కూడా అమ్మ నాన్నలు రికార్డ్ చేయలేదు కాబట్టి తెలియదు. బట్ వాళ్ళకు తెలిసినటువంటి ఇయర్ మెన్షన్ చేసుకొని డైరెక్ట్గా 10th క్లాస్లోకి వేయడం జరిగింది. సో అలా డైరెక్ట్గా 10th క్లాస్కి 2 years చదవకుండా వెళ్ళడం వల్ల నా మీద పూర్తి ప్రెజర్ అనేది పడింది. అయినప్పటికీ కూడా నాకు మంచి హ్యాండ్ రైటింగ్ ఉండేది, మంచిగా ఇంట్రెస్ట్ ఉండేది కాబట్టి 10th క్లాస్లో మా గ్రామంలోనే కాకుండా మా మండలంలోనే అంతవరకు ఎవరికి 500 స్కోర్ దాటినటువంటి పరిస్థితి లేదు గోపవరం మండలంలో. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆ స్కూల్ నుంచి నేను 500 మార్కులు 10th క్లాస్లో స్కోర్ చేసి స్కూల్ ఫస్ట్గా మండలం ఫస్ట్గా నిలవడం జరిగింది. సో ఆ విధంగా మా పాఠశాలకి తల్లిదండ్రులు ఏదైతే ఫీజు కడతామని చెప్పేసి ఒకటి అనుకున్నారు, అమౌంట్ అనుకున్నారు, ఆ అమౌంట్ కట్టలేనప్పుడు చాలా సందర్భాల్లో వెనక్కి పంపించడము లేదా క్లాస్ బయట నిలబెట్టడము ఇలాంటివన్నీ కూడా జరిగిన తర్వాత కూడా మేము కట్టలేని పరిస్థితి ఉండింది కాబట్టి 10th క్లాస్ వరకు అలాగే నెట్టుకుంటూ వచ్చాం. కానీ ఈ మార్కులు వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు మొత్తం ఫీజు అంతా కూడా మాఫీ చేసి మీ అబ్బాయి మా స్కూల్కి, మన గ్రామానికి, మన మండలానికి మంచి పేరు తెచ్చాడు కాబట్టి మాకు డబ్బులు ఏం అవసరం లేదని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోయి 10th క్లాస్ వరకు అలా సక్సెస్ఫుల్ జర్నీ అనేది జరిగిందన్నట్టు. సార్ ఆ తర్వాత ఇంటర్ వివరాలకు మనం వెళ్తే కనుక ఇంటర్ అనేది ఎక్కడ జరిగింది, వీటికి సంబంధించిన వివరాలు సార్? నేను 10th క్లాస్లో మండలం ఫస్ట్ వచ్చిన తర్వాత, స్కూల్ ఫస్ట్ వచ్చిన తర్వాత ఇక బద్వేల్లో ఒక ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం వాళ్ళు నా ప్రతిభను గుర్తించి అబ్బాయి బాగా చదువుతున్నాడు కదా మేము చదివిస్తాము, మళ్ళీ బయటికి ఎందుకు పంపించడం అని చెప్పేసి ఒక తెలిసినటువంటి కాలేజ్ యాజమాన్యం ఫ్రీగా నాకు ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది.
సో అకామిడేషన్తో పాటు స్కూల్ ఎడ్యుకేషను అదే కాలేజ్ ఎడ్యుకేషన్ ఫీజు ఇవన్నీ కూడా పూర్తిగా ఎటువంటి అమౌంట్ లేకుండా నాకు పూర్తిగా ఫ్రీగానే ఇవ్వడం జరిగింది అన్నట్టు. సార్ అయితే ఏదైతే మనం ఇంటర్ నుంచి మనము ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనో లేకపోతే డిగ్రీ సైడ్ వెళ్ళాలనో వెళ్తున్నప్పుడు మీకు కొంచెం లాంగ్వేజ్ బ్యారియర్ రావడం జరిగింది ఇంజనీరింగ్ చేరినప్పుడు. సో అది ఎలా జరిగింది సార్? దానికి సంబంధించిన వివరాలు, అసలు అంటే ఇంజనీరింగ్ వైపు ఎందుకు వెళ్ళాలనుకున్నారు, ఆ వివరాలు సార్. యా సో యాక్చువల్లీ నేను కాలేజీలో చేరిన తర్వాత అప్పుడు క్రేజ్ అంతా కూడా ఇంజనీరింగ్కే ఉండేది, ఎంసెట్కే క్రేజ్ ఉండేది. ఎయిదర్ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్లో జాయిన్ అయితేనే మన లైఫ్ ఉంటుంది, ఆ 2 మార్గాలు తప్ప వేరే మార్గం లేదు అనేటటువంటి భ్రమ అప్పుడు అటు పేరెంట్స్లో ఉండేది, ఇటు ఫ్యాకల్టీస్లో కూడా ఉండేది. అదే టీచర్స్కి స్టూడెంట్స్కి టీచర్స్ ద్వారా చెప్పేవాళ్ళు అన్నట్టు. సో మీరు ఎంసెట్ ఖచ్చితంగా రాయాలా, ఎయిదర్ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్లో జాయిన్ అవ్వాలనేది. సో నేను కూడా అప్పుడు అంటే నేను లైఫ్ అనేది 0 నుంచే మొదలు పెట్టాను కాబట్టి ఒక మెట్టు జీవితంలో పైకి ఎదగాలనే తపనే ఉంటుంది కాబట్టి ఒక ఇంజనీరింగ్ వెళితే త్వరగా సెటిల్ అవ్వచ్చు, లైఫ్ ఫ్యామిలీకి మనం సపోర్ట్గా నిలవచ్చు అనే ఉద్దేశంతోనే నేను ఎంసెట్ రాసి నాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, చిత్తూరులో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నప్పుడు నాకు ఫ్రీగా వాళ్ళు ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత నాకు ఒకసారి అంటే కాలేజీలో ఎలా ఉండేదంటే అది కూడా ఒక ప్రైవేట్ బిల్డింగ్, బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా ఉండేవి కావు. అలాంటి పరిస్థితులలో అక్కడ నాకు ఒక 3-4 months అయిన తర్వాత నాకు పూర్తి స్థాయిలో ఒక అనారోగ్య సమస్య వచ్చి పడింది. డెంగ్యూ, మలేరియా వెంటనే రావడం వల్ల ఒక 2-3 నెలల పాటు నేను పూర్తిగా మంచానికి పడిపోయి చాలా బలహీనంగా తయారైపోయాను. సో బలహీనంగా తయారైపోవడం వల్ల నేను కోలుకోవడానికి మళ్ళీ కాలేజీకి వెళ్ళి అడుగు పెట్టడానికి నాకు చాలా టైం పట్టింది. మానసికంగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే వాళ్ళందరూ నాకు ఏం హోప్ పెట్టుకున్నారంటే మా కాలేజీలో ఈ అబ్బాయికి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కాబట్టి ఈ అబ్బాయి మాకు ఈ టౌన్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అన్నట్టుగా నాకు ఫస్ట్లోనే చెప్పేశారు, టార్గెట్ ఫిక్స్ చేశారు. కానీ నాకు ఇలాగ ఇల్ హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఈ టార్గెట్ ఎక్కడ మిస్ అవుతానేమో, అంటే వాళ్ళు మనకు ఫ్రీగా ఇచ్చినందుకు నేను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆ టాప్ ర్యాంక్ నేను తెచ్చుకోలేనేమో అనేటటువంటి ప్రెజర్ నా మీద పడిపోవడం వల్ల తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి గురైపోయాను. అలా గురైపోవడం వల్ల నేను ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాద్దామంటే సార్ వాళ్ళు ఇప్పుడు నువ్వు చాలా రోజులు కాలేజీకి రాలేదు కాబట్టి నువ్వు ఇప్పుడు రాస్తే మంచి మార్క్స్ రావు, సో నువ్వు నెక్స్ట్ ఇయర్ రాద్దులు అని చెప్పేసి ఎగ్జామ్స్ రాయనివ్వలేదు. సో దురదృష్టవశాత్తు సెకండ్ ఇయర్లో కూడా నాకు న్యూమోనియా వచ్చేసింది. సో అక్కడ కూడా చాలా తీవ్రంగా హెల్త్ పరంగా చాలా సఫర్ అయ్యాను, చాలా సన్నగా చాలా బలహీనంగా ఉండేవాడిని. అలా 2 years ఇంటర్మీడియట్లో నేను పూర్తిగా చాలా మటుకు క్లాసెస్కి అటెండ్ అవ్వలేకపోయాను, ఆరోగ్యం పరంగా చాలా డల్ అయిపోయాను. సో మానసికంగా కూడా చాలా ఒక విధమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఇలాంటి సందర్భంలో ఫస్ట్ ఇయర్ది సెకండ్ ఇయర్ది కలిపి ఒకేసారి ఎగ్జామ్స్ రాసేసి నేను పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత సరే కాలేజ్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు కాబట్టి వాళ్ళకంటూ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి అది మనం రీచ్ అవ్వలేకపోయాం కాబట్టి వాళ్ళని పట్టించుకోవడం మానేశారు, అంటే గైడ్ చేయడం కూడా మానేశారు. ఇప్పుడున్న కార్పొరేట్ విద్యా వ్యవస్థ కూడా అలాగే ఉంటుంది. మనము ఒక కాలేజీలో చేరిన తర్వాత వాళ్ళు మన మీద బలవంతంగా నువ్వు ఇది చేయాలి, ఇది చదవాలి, ఇన్ని మార్కులు తెచ్చుకోవాలని చెప్పేసి మన మీద టెక్నికల్గా ఒక టార్గెట్ని రుద్దేస్తారు. అది మనం రీచ్ అవ్వలేక మన పరిస్థితి ఏంటి, మన క్యాపబిలిటీస్ అనేది మనం అంచనా వేసుకోలేక అది రీచ్ అవ్వలేక ఎంతోమంది విద్యార్థులు ఈరోజు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. సో విద్యా వ్యవస్థలో అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అలాంటి సందర్భం నేను ఎదుర్కొన్నాను కాబట్టి వాళ్ళ తర్వాత నన్ను పట్టించుకోవడం మానేశారు. అలాంటి సందర్భంలో ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటటువంటి క్రమంలో ఎంసెట్ అప్లై చేశాను, ర్యాంక్ వచ్చింది, ఎక్కడ జాయిన్ అవ్వాలి ఏంటి పరిస్థితి ఏం తెలియదు అనేటువంటి పరిస్థితిలో ఒకానొక రోజు నేను ఇంటికి బస్సులో వెళుతుంటే బస్సులో నా పక్కన ఒక బ్రదర్ కూర్చున్నారు. చూస్తే ఆయన మంచిగా ఇన్సర్ట్ చేసుకొని ఒక మంచి స్కిల్ ఉన్నటువంటి టాలెంటెడ్ పర్సన్గా నాకు అర్థమైంది. అతనితో మాటలు కలుపుతూ ఇట్లా నా పేరు ఇది, నేను పలానా సో నేను ఇట్లా ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను, బట్ ఫ్యామిలీ పరిస్థితి ఏమాత్రం బాగలేదు, అమ్మ నాన్నల రూపాయి కూడా మనకి ఇచ్చే పరిస్థితి లేదు, బట్ నాకేం తెలియదు, కాలేజీ వాళ్ళు నాకు గైడ్ చేయడం మానేశారు అని చెప్తే ఆయన ఆల్రెడీ ఎంసీఏ చేస్తూ ఉన్నాడు. ఆయన నాకు పూర్తిగా గైడ్ చేసి మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసి నువ్వు ఖచ్చితంగా చదవగలుగుతావు అని చెప్పేసి మోటివేట్ చేసి నాకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ వరకు నాతో పాటు వచ్చి నాకు చిత్తూరులో శ్రీనివాస్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీతమ్స్ కాలేజ్లో నన్ను చేర్పించి అక్కడ నాకు ఒక హాస్టల్ చూపించి అక్కడ ఉన్న వాళ్ళతో పరిచయం చేయించి ఇవన్నీ కూడా నేను ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడానికి ఆయన చాలా హెల్ప్ అయ్యాడు. వెంకటకృష్ణారెడ్డి అని చెప్పేసి మా బద్వేల్ దగ్గర ఉంటారు. అనుకోకుండా పరిచయమైన వ్యక్తి జీవితంలో నాకు ఒక దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. కానీ తీరా ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత ఎన్నో కోటి ఆశలతో మనం అడుగుపెట్టినామంటాం కదా, అలా అడుగుపెట్టిన తర్వాత అక్కడ నాకు అసలు శిశువులు అకాడమిక్ పరంగా అతిపెద్ద సవాల్ అనేది నాకు ఎదురైంది. ఏమిటి ఆ సవాలు అంటే, ఒకటి ఇంటర్మీడియట్లో కాలేజీకి అనారోగ్య పరిస్థితుల వల్ల సరిగా వెళ్ళలేకపోవడం వల్ల
ఇంగ్లీష్ మీద మ్యాథమెటిక్స్ మీద సరిగా పట్టు లేకపోవడం. సో అదే క్రమంలో నేను ఇంజనీరింగ్కి రావడం, ఇంజనీరింగ్లోకి వచ్చిన తర్వాత క్లాసెస్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలో చెప్తూ ఉండడం, మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఉండడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా ముఖ్యంగా, ఎందుకంటే నా క్లాస్మేట్స్ ఒక 40 మెంబర్స్ 50 మెంబర్స్ ఉంటే వాళ్ళందరూ కూడా చాలా రిచ్గా, చాలా నీట్గా, చాలా హై ప్రొఫైల్గా, వాళ్ళని చూడగానే వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. కానీ నేను ఎలాంటి పరిస్థితి నుంచి వచ్చానంటే ఇంటర్మీడియట్లో సరిగ్గా క్లాసెస్కి వెళ్ళక, తీవ్రమైనటువంటి శారీరక మానసిక ఒత్తిడిని ఎదుర్కొని, కాలేజ్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి టౌన్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోలేక, ఇలా ఒక డిప్రెషన్లో ఉన్నటువంటి నేను ఎందుకు నాకు తెలియకుండానే నేను డిమోటివ్ అయిపోయాను. సో అదేవిధంగా క్లాసెస్ కంటిన్యూగా వస్తున్నాయి, ఇంగ్లీష్లో చెప్తున్నారు, నాకు అర్థమయ్యేది కాదు. సో అర్థం అవ్వట్లేదు ఒకవైపు సబ్జెక్టు, పోనీ వాళ్ళు తెలుగులో చెప్పట్లేదు, పోనీ అర్థమయ్యేలాగా కాన్సెప్ట్ని అడిగే ధైర్యం నాకు రావట్లేదు. సో ఇలాంటి పరిస్థితులలో ఏంటి అనేటటువంటి, నేను బాగా చదవగలుగుతానా, ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తానా చేయలేనా అనేటటువంటి ఒక భయం, అభద్రత భావం, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది నాకు కలిగింది. సో దాన్ని చాలా వరకు ఓవర్కమ్ చేస్తూ రాగలిగాను. కానీ ఇక ఒకానొక పరిస్థితులలో అది నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేయలేను, నేను పూర్తి చేయలేనేమో, నేను ఇలా చదివితే నేను అనుకుని సాధించలేనేమో అనేటటువంటి ఒక నెగిటివ్ ఫీలింగ్లోకి వచ్చాను. ఈ సందర్భం నేను ప్రత్యేకించి ఇంటర్వ్యూలో ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి విద్యార్థికి కూడా కాలేజీ స్థాయికి వెళ్ళాక, లేదా ఎక్కడైనా ఐఏఎస్ గ్రూప్ 1 లాంటి కోచింగ్ సెంటర్స్కి వెళ్ళాక అక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసి, బాగా చదువుతున్న వాళ్ళని చూసి, లేదా క్లాసులో టీచర్ అడగానే ఒక క్వశ్చన్ వెంటనే ధైర్యంగా చెప్పే వాళ్ళని చూసి, ముఖ్యంగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళిన వాళ్ళకి, లేదా ఎక్కడైనా ఒక చోట అకాడమిక్గా దెబ్బతిన్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ ఇన్సెక్యూరిటీ అనేది వస్తుంది. నా వల్ల అవుతుందా, నేను చేయగలుగుతానా, నేను చేయలేనా, ఇంత పెద్ద కాంపిటీషన్ నేను ఎలా తట్టుకురాగలుగుతాను అనే అభద్రతా భావం అనేది వస్తుంది. ఆ అభద్రతా భావం ఎంత ప్రమాదకరం అంటే, లైఫ్లో మనకి ఎంత స్కిల్ ఉన్నా కూడా, ఎంత టాలెంట్ ఉన్నా కూడా దాన్ని కప్పేసి ఇంకా మనం ఇన్ఎఫిషియన్సీ అన్నట్టుగా మారిపోతుంది అన్నట్టు. అంటే మనం ఏం చేత కాదు అనే స్థాయికి ఆ అభద్రతా భావం అనేది తీసుకెళ్తుంది. ఇంజనీరింగ్లో నేను ఆ అభద్రతా భావాన్ని నేను డైరెక్ట్గా చూసాను, ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఎందుకంటే ఇక నా వల్ల ఏమీ కాదు అనేటటువంటి స్థితిలోకి నన్ను తీసుకెళ్ళింది. ఏమీ కాదు, నేనేం చేయలేను అనే పరిస్థితి వస్తే తర్వాత ఆటోమేటిక్ మనకు వచ్చేటటువంటి ఫీలింగ్ ఏంటంటే, ఇక నా వల్ల ఏమీ కాదు కాబట్టి నేను ఉండే ప్రయోజనం ఏంటి, సో నేను చనిపోవడమే ఒక మార్గం. సో తల్లిదండ్రులు భారం అవుతున్నాను కాబట్టి, ఫ్యామిలీకి మన సపోర్ట్కి నిలవలేకపోతున్నాను కాబట్టి ఇంకెందుకు ఈ లైఫ్ అనేటటువంటి భావనలు ఎక్కువ వస్తాయి. ఆ స్టేజ్ నుంచి కనుక మన స్టూడెంట్స్కి కొంత మోటివేట్ ఇవ్వడమో, లేదా వాళ్ళని దగ్గరికి పిలిచి వాళ్ళ మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని, వాళ్ళు ఎందుకు ఆ అభద్రతా భావనలోకి వెళుతున్నారు, ఎందుకు ఆ ఇన్సెక్యూరిటీ ఎదుర్కొన్నారు, మనం కొంచెం గైడ్ చేసి కౌన్సిలింగ్ చేయగలిగితే ఆ స్టేజ్ నుంచి వాళ్ళు టేక్ ఆఫ్ స్టేజ్కి వెళ్ళగలుగుతారు. కానీ ఆ స్టేజ్లో నేను ఎవరితో చెప్పుకోలేకపోయాను. పోనీ ఎవరు నన్ను ఆ విధంగా నా పరిస్థితిని అర్థం చేసుకుని దగ్గర పిలిచిన వాళ్ళు కూడా లేరు. కాబట్టి అలాంటి సందర్భంలో ఇక సూసైడ్ చేసుకునేటటువంటి థాట్స్ నాకు విపరీతంగా వచ్చాయి. ఎందుకంటే ఫ్యామిలీకి నేను ఒక సపోర్ట్గా నిలబడతాను అనేది అమ్మ నాన్నలు చిన్నప్పటి నుంచి నమ్మారు. నమ్మడమే కాకుండా నువ్వు బాగా చదువుతావు, చదవడం ద్వారా మాత్రమే ఫ్యామిలీ పేదరికం నుంచి బయటపడుతుంది అని బలంగా నమ్మారు. చుట్టుపక్కల వాళ్ళు నమ్మారు. ప్రతి ఒక్కరు అలా చెప్పేవాళ్ళు అమ్మ నాన్నలకి, మీ వాడు బాగా చదువుతున్నాడు, ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో ఒక రోజు మంచి పొజిషన్ తీసుకెళ్తాడని. కానీ పరిస్థితి చూస్తే ఈ విధంగా ఉంది. ఇండివిజువల్గా నా యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి ఆ థాట్స్ సూసైడ్ దాకా వెళ్ళగలిగాయి. బట్ ఆ టైంకి ఓకే, మళ్ళీ నేను అసెస్మెంట్ చేసుకోగలిగాను కాబట్టి ఆ థాట్ నుంచి బయటపడగలిగి ఇంటికి వెళ్ళి ధైర్యంగా చెప్పి, నా వల్ల ఇంజనీరింగ్ చేయడం కాదు, నేను ఇంకా మానేస్తాను, నేను వేరే కోర్స్ చదువుతాను అని చెప్పేసి ధైర్యంగా చెప్పగలిగాను కాబట్టి నేను ఆ యొక్క భయం నుంచి, ఆ గండం నుంచి బయటపడగలిగాను. కానీ చాలామంది విద్యార్థులు అలా చెప్పలేకపోతున్నారు పేరెంట్స్కి. అలా చెప్పలేకపోవడం వల్ల ఇప్పుడు మనం చూస్తున్న ఆత్మహత్యలు కానీ, లేదంటే రకరకాల మానసిక పరిస్థితులు అన్నట్టు. సో ఆ విధంగా ఇంజనీరింగ్ అనేది కోటి ఆశలతో అక్కడ అడుగు పెడితే ఆ కలగానే మిగిలిపోయింది, అది జరగలేదు. కానీ అక్కడి నుంచి నేను ఒక ఇంజనీరింగ్ డ్రాప్అవుట్గా మాత్రం నేను బయటికి రావడం జరిగింది. సార్ ఆ తర్వాత ఇంజనీరింగ్ నుంచి మీరు మళ్ళీ ఈ టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి అటు సైడ్ వెళ్ళారు సార్. అంటే ఇంజనీరింగ్ తర్వాత మీరు అంటే ఏ విధంగా ఈ యొక్క ఆ డిగ్రీ కానివ్వండి దాన్ని ఎలా పూర్తి చేశారు, దానికి సంబంధించిన వివరాలు సార్? సో ఇంజనీరింగ్ డ్రాప్అవుట్ అయిన తర్వాత, ఇక మానేసిన తర్వాత, ఇక నాకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉంది కాబట్టి నేను చేస్తే ఐదర్ డిగ్రీ చేయాలి లేదంటే టీచర్ ట్రైనింగ్ చేయాలి. సో అలాంటప్పుడు గ్రామంలో ఉన్నటువంటి, అంటే మాకు చిన్నప్పుడు చదువు చెప్పిన వాళ్ళతో కొంచెం కలిసి మాట్లాడితే, నువ్వు ఇప్పుడు టీచర్ ట్రైనింగ్ కనుక చేయగలిగితే ఖచ్చితంగా వెంటనే డిఎస్సి వస్తుంది, ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది ఖచ్చితంగా అని చెప్పేసి వాళ్ళు సలహా ఇవ్వడం జరిగింది. అలాగా నేను డైట్ సెట్ రాసిన తర్వాత నేను టీచర్ ట్రైనింగ్లో జాయిన్ అయ్యాను. టీచర్ ట్రైనింగ్లో నాకు మంచి ర్యాంక్ వచ్చింది, స్టేట్ లెవెల్లో మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా పల్లిపాడులో
డైట్ ఉందన్నమాట, జిల్లా విద్యా పరిశోధన శిక్షణా కేంద్రం. ఆ డైట్లో నాకు సీట్ వచ్చింది, అక్కడ నేను జాయిన్ అవ్వడం జరిగింది. సో నా జీవితంలో అంటే నా అకాడమిక్ అంతా కూడా ఏకలవ్య విద్య అని చెప్తుంటాం కదా, అంటే టీచర్లు చెప్పడం ద్వారా నేర్చుకోవడం వేరు, సొంతంగా నేర్చుకోవడం వేరు. కానీ నాది మెజారిటీ పోర్షన్ ఏకలవ్య విద్య, అంటే నాకు నేనుగా తెలుసుకొని, నాకు నేనుగా ప్రిపేర్ అయ్యి, నాకు నేనుగా నేర్చుకునేది ఎక్కువ ఉంది. అయితే ఇది ఏకలవ్య ఎడ్యుకేషన్ పక్కన పెడితే టీచర్లతో కలిసి ఉండి, టీచర్లతో పూర్తి స్థాయిలో మమేకమయ్యి, అక్కడ పూర్తి స్థాయి అకాడమిక్ ఎడ్యుకేషన్ని కంప్లీట్ అయింది మాత్రం ఒకటి చిన్నప్పుడు 10th క్లాస్ వరకు జరిగిన ఎడ్యుకేషన్, తర్వాత ఈ డైట్ సెట్. సో ఈ డిఎడ్లో నేను టీచర్ ట్రైనింగ్లో చేరిన తర్వాత ఆ 2 years కోర్స్ అది పల్లెపాడులో. చలో మనకు ఉన్నటువంటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డైట్లలో అది చాలా మంచి డైట్, మంచి విద్యా సంస్థ అది. అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ కూడా చాలా చాలా మంచి వాళ్ళు, సీనియర్స్ ఉంటారు, అంటే మేము చదివేటప్పుడు. అది ఒక విధంగా నా జీవితాన్ని మార్చేసినటువంటి దశ. ఎందుకంటే నా మీద నాకు నమ్మకాన్ని కలిగించినటువంటి దశ. ఎందుకంటే ఒకప్పుడు ఇంజనీరింగ్ చేసేటప్పుడు నా వల్ల ఏమీ అవ్వదు, ఐఎమ్ ఇన్ఎఫిషియెంట్ అనేటటువంటి ఒక అభద్రత భావం నేను చూసిన తర్వాత నేను చేయగలను, నేను లైఫ్లో నిలబడగలను మళ్ళీ అనే నమ్మకం కలిగించినటువంటి అనుభవం ఏంటంటే 2 years టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఆ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఎడ్యుకేషన్ కానీ, అకాడమిక్స్ కానీ, లేదా కల్చరల్ యాక్టివిటీస్ కానీ, లేదా మిగతా ఇతరత్ర అంశాలు కానీ ప్రతి దాంట్లో కూడా నేను ముందుండేవాడిని, యాక్టివ్గా ఉండేవాడిని. కాలేజీకి ఒక రోల్ మోడల్ లాగా నేను ఉన్నాను. సో అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అందరూ కూడా నన్ను చాలా బాగా ఇష్టపడేవారు. ముఖ్యంగా అక్కడ మాకు తెలుగు మెథడాలజీ టీచ్ చేయడానికి గౌరవనీయులు సుధాకర్ రావు గారు అని చెప్పేసి మాకు అక్కడ టీచ్ చేస్తూ ఉండేవారు. ఆయన నన్ను ప్రత్యేకించి అభిమానించేవారు. నువ్వు బాగా చదువుతున్నావు, నీ ఎడ్యుకేషన్ ఇక్కడ తాపొద్దు, నువ్వు ఇంకా ముందు చాలా చదవాలన్నట్టు ఎంకరేజ్ చేశారు. నాకు అక్కడ ఏం చిన్న సహాయం అవసరమైన, చిన్న నీడ్ అవసరమైనా కూడా ఆయన ఫైనాన్షియల్గా కానీ, మోరల్గా కానీ, లేదా అకాడమిక్ పరంగా కానీ నా వెన్నుతట్టి ప్రోత్సహించి నన్ను ప్రతి అంశంలోనూ ముందు నిలిపారు. నిలపడం వల్ల నేను రెట్టించిన ఉత్సాహంతో అక్కడ చదివాను. చదవడంతో మొత్తం 2 yearsకి సంబంధించినటువంటి మార్క్స్లో పల్లెపాడు డైట్ చరిత్రలో ఎవరికి రానంత స్కోరు నేను సెకండ్ ఇయర్లో 2 yearsకి కలిపి నేను సాధించడం జరిగింది. హైయెస్ట్ పర్సంటేజ్ ఎవరు నేను అక్కడ తీసుకురావడం జరిగింది. సో ఆ విధంగా సక్సెస్ఫుల్గా నాకు టీచర్ ట్రైనింగ్ అనేది అయిన తర్వాత నాకు వెంటనే అక్కడ నెల్లూరులో, మనం ఇక్కడ చూస్తుంటాం నెల్లూరులో సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఉంటుంది దర్గామిట్ట దగ్గర. అక్కడ నాకు వేరే సారు జాబ్ ఇప్పించారు, ఎందుకంటే డిఎస్సి రాలేదు కాబట్టి అప్పుడు అని చెప్పేసి. ఆ దర్గామిట్టలో సెయింట్ జోసెఫ్ స్కూల్కి నేను అక్కడ టీచర్గా జాయిన్ అయ్యాను, మ్యాథమెటిక్స్ చెప్పడానికి. ఆ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ స్కూల్లో సుమారుగా ఒక 900 మెంబర్స్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. చాలా పెద్ద స్కూల్ అది, మా క్రిస్టియన్ స్కూలు. అక్కడ నాకు ఎక్కడైతే ఇంగ్లీష్ అనేటటువంటి ఒక ప్రాబ్లం వల్ల, ఒక ఫోబియా వల్ల ఇంజనీరింగ్ మొత్తానికి నేను స్వస్తి పలకాల్సి వచ్చిందో, అదే ఇంగ్లీష్ మీద ఒక క్లియర్ కట్ ఐడియా, కమాండ్ తెచ్చుకున్నటువంటి అనుభవం సెయింట్ జోసెఫ్ స్కూల్లోనే. ఎందుకంటే అక్కడ నేను కేవలం అబ్జర్వేషన్ ద్వారానే, అంటే స్టూడెంట్స్ మాట్లాడేటటువంటి చిన్న చిన్న పదాలు, టీచర్స్ మాట్లాడే పదాలు, అదేవిధంగా టీచింగ్ కోసం నేను నేర్చుకునేటటువంటి ఆ సబ్జెక్టు. సో ఇలా 1 year పాటు అక్కడ నేను గడిపిన తర్వాత ఇంగ్లీష్ మీద నాకు అక్కడ పూర్తి స్థాయిలో పట్టు వచ్చింది. మనకి ఏదైతే అవసరం అవుతుందో లాంగ్వేజ్ మాట్లాడడానికి, ఆ అవసరమైనటువంటి బేసిక్ ఇంగ్లీష్ అంతా కూడా నాకు అలవాటు అయిపోయింది. అంటే నేను ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాను. సో ఆ స్కూల్లో ఇంగ్లీష్ మీద నేను పట్టు సాధించిన తర్వాత నాకు వచ్చిన నమ్మకం ఏంటంటే, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాను కాబట్టి ఏ కార్పొరేట్ స్కూల్లోకైనా నేను పనిచేయగలుగుతాను, ఎక్కడికి వెళ్ళినా నేను సమ్ అమౌంట్ అయితే సంపాదించగలుగుతాను, ఖచ్చితంగా లైఫ్ని అయితే నేను లీడ్ చేయగలుగుతాను అనేటటువంటి నమ్మకం అయితే వచ్చిందన్నట్టు. సార్, అయితే ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ నుంచి టీచర్గా వచ్చారు. టీచర్ తర్వాత వై టు సివిల్ సర్వీస్ అంటే ఏం చెప్తారు సార్? అసలు అంటే ఇటుపక్కకి ఎందుకు రావాలనిపించింది? ఎస్ సో ఇలాగ నేను ఆ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో పనిచేసి బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజులు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. మాతోనే టెట్ స్టార్ట్ అయింది, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది. సో రెండిట్లో కూడా నేను ఎక్కడ కోచింగ్ తీసుకోకుండా, నేను చెప్పాను కదా ఏకలవ్య విద్య అని చెప్పేసి, అవనిగడ్డ కోచింగ్ సెంటర్స్, ఇలా రకరకాల కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. నన్ను చాలామంది ఫ్రెండ్స్ అక్కడ రికమెండ్ చేశారు, నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ కోచింగ్ తీసుకో, ఖచ్చితంగా సర్వీస్ వస్తుంది, అంటే టీచర్ అవుతావు, ఎందుకు రిస్క్ చేస్తావని. నాకెందుకో ఈ కోచింగ్ సెంటర్ల మీద, ఆ కాన్సెప్ట్ మీద నాకు ఎప్పుడూ నమ్మకం లేదు. సో అలాగే నేను ఒక్కడినే సొంతంగానే ఒక చిన్న రూమ్ తీసుకొని, నాకు నేనే టెక్స్ట్ బుక్స్ అని దగ్గర ముందు వేసుకొని, నోట్బుక్స్ అని ప్రిపేర్ చేసుకొని, కంప్లీట్గా ఏదైతే ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయో వాటిని అనలైజ్ చేసుకుంటూ నాకు నేనుగానే టెట్కి ప్రిపేర్ అయ్యాను. టెట్లో చాలా మంచి స్కోర్ వచ్చింది, డిస్ట్రిక్ట్ 3rd హైయెస్ట్ స్కోర్ వచ్చింది. డిఎస్సిలో కూడా నాకు డిస్ట్రిక్ట్ టాప్ ర్యాంక్ వచ్చింది కడపలో. 2012 డిఎస్సి, నేను 2012 డిఎస్సిలో డిస్ట్రిక్ట్ 2nd ర్యాంక్ నాకు వచ్చింది. 0.01 మార్క్తో డిస్ట్రిక్ట్ 1st ర్యాంక్ మిస్ అయింది. సో దాదాపు సేమ్ స్కోర్ అన్నట్టు.
టెట్లో కానీ డిఎస్సిలో కానీ నేను సెలెక్ట్ అవ్వడానికి టాప్ స్కోర్ అవడానికి నేను ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు, ఓన్గానే ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఆ ఓన్గా ప్రిపేర్ అయ్యే క్రమంలోనే ఈ పోటీ పరీక్షలు అనేటటువంటి వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, మనం ఏ విధంగా చదవాలి అనేటటువంటిది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ నాకు అక్కడి నుంచి మొదలైంది. అలా మొదలైన తర్వాత నేను ప్రొద్దుటూరులో మున్సిపల్ స్కూల్లో నాకు టీచర్గా జాబ్ వచ్చింది. టీచర్గా జాబ్ వచ్చిన తర్వాత అమ్మ నాన్నలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక టీచర్గా జాయిన్ అయిన తర్వాత అప్పుడు నా దగ్గర ఉంటూ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ అండ్ టీటీసీ, ఇవి మాత్రమే నాకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. బేసిక్ గ్రాడ్యుయేషన్ కూడా లేదు. సో అలాంటప్పుడు మరి గ్రాడ్యుయేషన్ చేయాలి కదా అనేటటువంటి క్రమంలో నేను డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కట్టాను. సో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో, అది కూడా ఇంగ్లీష్ మీడియంలో, ఎందుకంటే ఏదైతే మన ఇంగ్లీష్ అనేది మన జీవితంలో ఒక కోర్సును మనం చేయలేక డిస్కంటిన్యూ అవ్వాల్సి వచ్చినటువంటి కారణమైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి దాన్ని మనం గెలవాలనే కారణంతోనే మొత్తం డిగ్రీ ఆర్ట్స్ తీసుకున్నాను, ఇంగ్లీష్ మీడియంలోనే చేరాను. ఇంగ్లీష్ మీడియంలో మొత్తం ఫస్ట్ ఇయర్ తప్ప సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 2 ఎగ్జామ్స్ ఒకేసారి కట్టేసి ఒకేసారి చదివి ఒకేసారి నేను మొత్తం 72% నేను పాస్ అవ్వడం జరిగింది. సో ఆ విధంగా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తయిన తర్వాత నా గమ్యం ఏంటి, నా గోల్ ఏంటి, ఇప్పుడు నేను ఏం చేయాలి, టీచర్గానే మిగిలిపోవాలా, సో అని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి క్రమంలో 2017 గ్రూప్ 1 ఫలితాలు వచ్చాయి. సో 2016 నోటిఫికేషన్, 2017 గ్రూప్ 1 ఫలితాలు వచ్చిన తర్వాత అందులో గ్రూప్ 1 టాపర్స్ యొక్క ఇంటర్వ్యూస్, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళు చెప్తున్నటువంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఇవన్నీ చూస్తున్నటువంటి క్రమంలో మనము గ్రూప్స్ వైపు ఎందుకు ట్రై చేయకూడదు అనేటటువంటి ఆలోచన నాకు 2017లో వచ్చింది ఫస్ట్ టైం. సో గ్రూప్స్ వైపు మనం ఎందుకు ట్రై చేయకూడదు అన్న తర్వాత ఆ గ్రూప్స్కి ఏం అవసరం అవుతాయి, ఏమేమి కావాలి, ఏమేమి చదవాలన్నది సాక్షి పేపరు, ఈనాడు పేపర్, బేసిక్స్ ఇవే నేను ఫస్ట్లో చదివేది. ఆ పేపర్లలో వస్తున్నటువంటి ఆర్టికల్స్, ఆ యొక్క మార్గదర్శకత్వానికి సంబంధించినటువంటి ఆ యొక్క స్కిల్స్ అన్ని నేర్చుకుంటూ అప్పుడు గ్రూప్స్ వైపు అడుగులు వేశాను. అలా వేస్తున్నటువంటి క్రమంలో 2017లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. ఆ 2017 గ్రూప్ 2 నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యాను, రాశాను. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటి గెజిటెడ్ పోస్ట్ రాలేదు, కానీ నాన్ గెజిటెడ్ పోస్ట్ వచ్చింది. సో ఈ నాన్ గెజిటెడ్ పోస్ట్ ఎందుకు వచ్చింది, ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయన్నది సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకున్న తర్వాత నేను కేవలం మార్కెట్లో ఉన్నటువంటి పుస్తకాలు చదవడం, మార్కెట్లో ప్రైవేట్ ఆథర్స్ ఉన్నటువంటి పుస్తకాలు వాటినే చదవడం వల్ల నాకు మార్క్స్ వచ్చాయి. కానీ చదవాల్సిన కంటెంట్ ఇది కాదు, చదవాల్సిన కంటెంట్ ఇంకా వేరే ఉంది, ఆ డెప్త్ వేరే ఉందని అర్థమైన తర్వాత నేను మళ్ళీ అటెంప్ట్ ఇవ్వాలని చెప్పేసి చేస్తున్నటువంటి క్రమంలోనే 2017 గ్రూప్ 1 ఫలితాలు వచ్చాయి. అలా వస్తున్నటువంటి క్రమంలో ఇక చాలామంది నీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, నువ్వు మంచిగా అనలైటికల్గా మాట్లాడగలుగుతావు, సబ్జెక్ట్ని బాగా 360 డిగ్రీస్లో చెప్పగలుగుతావు, నీకు అన్ని సబ్జెక్టుల మీద కమాండ్ ఉంది, నువ్వు ఎందుకు గ్రూప్ 1 ట్రై చేయకూడదు అని చెప్పేసి చాలామంది, అంటే మా కొలీగ్స్, మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా చెప్పారు. అలా చెప్పిన తర్వాత నుంచే నాకు మొదలైనటువంటి ఆలోచన ఏంటంటే ఎందుకు, వై నాట్ గ్రూప్ 1, ఎందుకు గ్రూప్ 1 మనం ట్రై చేయకూడదు అనే ఆలోచన పుట్టింది. అలా ఆలోచన పుట్టేటటువంటి క్రమంలోనే గ్రూప్ 1 అటెంప్ట్ చేసే ప్రయత్నం చేశాను. ఇవన్నీ మనం టెక్నికల్గా చెప్పుకునే పాయింట్స్. కానీ మోరల్గా, మానసికంగా చెప్పాలంటే మనం ఎందుకు గ్రూప్ 1 వైపు వెళ్ళారు, ఎందుకు సివిల్ సర్వీస్ వైపు వెళ్ళారంటే దీని వెనకాల వేరే బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి కూడా, మనం ఇక్కడ ప్రతి మనిషి ముఖ్యంగా పేదరికం నుంచి ఆ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే మెజారిటీ స్టూడెంట్స్. కొంతమంది, నేను మీకు ఇంతకుముందు చెప్పాను, స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ చేసేటప్పుడు మేము రామాయణం, మహాభారతం, భగవద్గీత ఈ శ్లోకాలు చదివాము, ఇవన్నీ మాకు నేర్పించారని చెప్పేసి. వాటికి ఇంపాక్ట్ నాకు ఇప్పటికీ చాలా మీద ఉంటుంది, చాలా వరకు వాటి ఇంపాక్ట్ నా మీద ఉంది. అంటే చిన్నప్పటి నుంచి ఒక దాంట్లో ఒక పెద్ద లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం, ఆ పెద్ద లక్ష్యాన్ని నిర్ణయించుకునే క్రమంలో దాన్ని సాధించడానికి ఒక పద్ధతిని ఎంచుకోవడం, ఆ పద్ధతిలో క్రమబద్ధంగా వెళ్ళడం, లక్ష్యాన్ని సాధించడం అనేది మనకి మహాభారతంలో అర్జునుడి పాత్ర నేర్పిస్తుంది. ఈవెన్ మా సార్ గారు నేర్పించిన అనేక నాటకాల్లో నేను అర్జునుడి పాత్ర వేశాను. సో ఆ విధంగా నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను పెద్దవ్వాలి. సో ఎలా పెద్దవ్వాలంటే ఫ్యామిలీకి, నాకు, మా గ్రామానికి ఒక మంచి పేరు తెచ్చేటటువంటి స్థాయికి నేను ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి, మంచి నేమ్ తీసుకురావాలి, మంచి గుర్తింపు ఉండాలి, ఒక 10 మందికి స్ఫూర్తిగా నిలవాలనేది చిన్నప్పటి నుంచే నాకు ఆ రామాయణ, మహాభారతం, భగవద్గీత శ్లోకాల నుంచి పొందిన స్ఫూర్తి నుంచి నాకు అది ఆటోమేటిక్ తెలియకుండా వచ్చేసింది. అయితే మధ్యలో చాలా ఆటుపోట్లు ఎదురయ్యాయి. స్కూల్ ఎడ్యుకేషన్ పరంగా ఆటుపోట్లు కానీ, లేదా ఇంటర్మీడియట్ పరంగా ఆటుపోట్లు కానీ, ఇంజనీరింగ్ డ్రాప్అవుట్ కానీ, ఇలా అనేక ఆటుపోట్లు ఎదురైనప్పుడు మరి ఆ లక్ష్యం ఏంటనేది మనకు అర్థం కాలేదు. ఏమి చేతగాని పరిస్థితులకు వెళ్ళిపోయామనేటటువంటి భయం వచ్చింది. మళ్ళీ టీచర్ అయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత డిస్టెన్స్లో మళ్ళీ ఒక నమ్మకం అనేది వచ్చేసింది. సో అలా ఎప్పుడూ కూడా ఒకవైపు ఈ పేదరికం నుంచి మనం చాలా బయటపడి ఒక పెద్ద స్థాయికి వెళ్ళి ఒక మంచి ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీగా మనం తయారవ్వాలనేది అది ఎప్పుడు మానసికంగా నాలో ఉండనే ఉంటుంది. అది ఏ విధంగా బయటపడిందంటే ఆఫ్టర్ 2017 గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చిన తర్వాత అది బయటపడింది.
అది బయటపడిన తర్వాత క్రమంలో నేను గ్రూప్ 1కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఇలా నిర్ణయించుకునే క్రమంలో నాకు మద్దతుగా నిలిచినటువంటి మరొక టెక్నికల్ అంశం ఏంటంటే సబ్జెక్ట్ మీద నాకున్నటువంటి పట్టు. నేను టీచర్గా అయిన తర్వాత కొద్ది రోజులకి నేను నాకు అవసరమైనటువంటి సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి, దాని మీద పట్టు సాధించడానికి నేను అప్పుడప్పుడు కొంతమంది డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లేదా బ్యాంక్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గైడెన్స్ కింద వెళ్ళి క్లాసెస్ చెప్తూ ఉండేవాడిని. అలా వాళ్ళకి క్లాసెస్ చెప్పడానికి నాకు నేనుగా సబ్జెక్ట్ని లోతుగా అధ్యయనం చేయడం, లోతుగా విశ్లేషించుకోవడం, సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, ఆ నోట్స్ని వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్గా చెప్పగలగడం, ఇలాంటి ఒక ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నం నాకు ఎంతవరకు ఉపయోగపడిందంటే గ్రూప్ 1లో కూడా 2 సార్లు నేను గ్రూప్ 1 సర్వీస్ క్రాక్ చేస్తే 2 సార్లు కూడా ఏ ఒక్క కోచింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలని అడగకుండా నాకు నేనుగా ప్రిపేర్ అయ్యి నాకు నేనుగా సక్సెస్ అయ్యే స్థాయికి నన్ను తీసుకెళ్ళింది. ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. అలా నిర్ణయించుకున్న తర్వాత నేను స్కూల్కి లీవ్ పెట్టేసి ఒక 1 ఇయర్ పాటు లీవ్ పెట్టేసి నేను గ్రూప్ 1 ప్రిపరేషన్కి వెళ్ళాను. సార్, ఈ గ్రూప్ 1లో మీరు చూస్తే కనుక చాలా వరకు ఈ మాతృభాషకే ప్రాముఖ్యత ఇచ్చినట్టు తెలుస్తుంది సార్. అంటే ఎందుకు అంటే చాలామంది జనరల్గా మనం చూస్తుంటాం ఈ తెలుగు మీడియంలో దానికి సోర్సెస్ ఎక్కువ ఉండవు, సో దానిలో మనం రీచ్ అనేది మనం ఎక్కువ రీచ్ కాలేం అనుకుంటూ ఉంటారు, అందరు ఇంగ్లీష్ మీడియం వైపు వెళ్తూ ఉంటారు. బట్ మీరు ఎందుకు సార్ ఈ మాతృభాషని చూస్ చేసుకోవడం జరిగింది? సో ఎందుకంటే ఇంగ్లీష్ అనేది నాకు మధ్యలో నేర్చుకున్నటువంటి లాంగ్వేజే. అయితే ఏదైనా గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్ కానీ సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్ కానీ మెయిన్స్లో మనం ఎక్కువగా ఒక కాన్సెప్ట్ని అర్థవంతంగా, విశ్లేషణాత్మకంగా, సమగ్రంగా, సృజనాత్మకంగా మనం ప్రజెంట్ చేయాలి. అలా ప్రజెంట్ చేయాలంటే మన యొక్క ఆలోచనలని, మన యొక్క భావాలను చాలా పద్ధతిగా, చాలా అర్థవంతంగా మనం అక్కడ పేపర్ మీద పెట్టాలంటే నాకు తెలుగు భాష తప్ప ఇంగ్లీష్ భాష నాకు అంత ఆప్ట్ అనిపించలేదు. అందువల్ల నేను తెలుగులో చక్కగా మాట్లాడగలుగుతాను, చక్కగా రాయగలుగుతాను, నా హ్యాండ్ రైటింగ్ కూడా చాలా నీట్గా అందంగా ఉంటుంది. కాబట్టి ఇంత క్లారిటీగా నా ఆలోచన నేను తెలుగు భాషలో మాత్రమే పెట్టగలుగుతాను నమ్మకం, క్లారిటీ నాకు వచ్చింది కాబట్టి నేను తెలుగు మీడియంలోనే ఎంచుకోవడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, తెలుగు మీడియంలో చాలా తక్కువ మంది సక్సెస్ అయ్యారు, అటు గ్రూప్ 1లో కానీ ఇటు సివిల్ సర్వీస్లో కానీ. మరి ఈ తెలుగు మీడియంలో ఎందుకు మనం సక్సెస్ అవ్వకూడదు? మనం ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం, అత్యంత రిమోట్ ఏరియా నుంచి మనం వచ్చాం. మరి తెలుగు మీడియం వాళ్ళకి మనం సక్సెస్ అవ్వకపోతే, ఇంకెప్పుడు సక్సెస్ అవ్వకపోతే తెలుగు మీడియం వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంక తెలుగు మీడియం వాళ్ళు కేవలం సర్టిఫికేట్ కోసమే చదువుకోవాలా అనేటటువంటి ఒక ప్రయత్నం ఒకవైపు. మూడవది, సబ్జెక్ట్ని సరిగా అర్థం చేసుకోవాలంటే మన మాతృభాష తప్ప వేరే లాంగ్వేజ్లో అది అంత అవ్వదు. సో ఈ 3 కారణాల చేత నాకున్నటువంటి నమ్మకంతో నేను తెలుగు మీడియం ఆప్ట్ చేసుకున్నాను. తెలుగు మీడియం ఆప్ట్ చేసుకోవడమే కాకుండా తెలుగు మీడియంలో రీసోర్సెస్ అంటే వనరుల కొరత అనేది ఉందని చెప్పేసి మీరు అన్నారు, అది నిజమే. ఎందుకంటే తెలుగు మీడియంలో మనకి ఎక్కడైనా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే ఏదో తెలుగు మీడియం లేదా తెలుగు అకాడమీ పుస్తకాలైనా చదవాలి, లేదా గవర్నమెంట్ పబ్లిష్ చేసేటటువంటి టెక్స్ట్ బుక్స్ అయినా చదవాలి, లేదంటే ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ అయినా మనం చదవాలి. కానీ గ్రూప్ 1 సివిల్ సర్వీస్ లాంటి పరీక్షలు తెలుగులో రాయాలంటే ఇవి సరిపోవు కాబట్టి మనము సమగ్రమైనటువంటి కంటెంట్ మనం తెచ్చుకోవాలి. కాబట్టి ప్రతి కాన్సెప్ట్ని లోతుగా బేసిక్స్ దగ్గరికి వెళ్ళి కరెంట్ అఫైర్స్ ముడిపెడుతూ మనం చదవాలి. కాబట్టి నేనేం చేశానంటే ఇంగ్లీష్ మీద నాకు అంత ఎంత కమాండ్ ఉంది కాబట్టి, ఇప్పుడు తెచ్చుకున్నాను కాబట్టి ప్రతి కాన్సెప్ట్కి సంబంధించి ఒక యూపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి ఆ యూపీఎస్సీ వెబ్సైట్లో ఉన్నటువంటి కంటెంట్ని తీసుకొని దాన్ని తెలుగులోకి రాసుకోవడం, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని తెలుగులోకి రాసుకోవడం, లేదా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు ఇచ్చేటటువంటి ఆర్టికల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ వాటి వెబ్సైట్లోకి వెళ్ళి వాటిని తెలుగులోకి రాసుకోవడం. ఇలా అత్యంత ప్రామాణికమైనటువంటి వెబ్సైట్లు, అత్యంత ప్రామాణికమైనటువంటి ప్లాట్ఫామ్స్ నుంచి మనం కంటెంట్ని ఇంగ్లీష్లో నుంచి తీసుకొని దాన్ని మనకు అవసరమైనటువంటి రీతిలో మనకు అర్థమయ్యే విధంగా దాన్ని తెలుగు భాషలోకి మార్చుకోవడం. ఈ ప్రాసెస్ మొత్తం కూడా నాకు 1 ఇయర్ పాటు జరిగింది. ప్రతి సబ్జెక్టుకి సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి అన్ని పేపర్లకు నేను ఈ విధంగా నాకు నేనుగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవడం, నాకు నేనుగా మోడల్ ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకోవడం, ఇలా సొంతంగా ఏకలవ్య విద్యలాగా ఇంత కంటెంట్ నేను ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. సో ఇన్ని ఆన్సర్లు నాకు నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా నా కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా ఆకాశం అంతా ఎదిగింది. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరి దగ్గర అయితే ఓన్ నోట్స్ ఉంటుందో, ఎవరి దగ్గర అయితే సొంతంగా ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఉంటుందో, ఎవరైతే సొంతంగా కంటెంట్ని డెవలప్ చేసుకొని దాన్ని రకరకాల పద్ధతులలో దాన్ని క్రోడీకరించుకొని ఉంటారో డెఫినెట్లీ వాళ్ళకి ఆత్మవిశ్వాసం లెవెల్ ఆకాశం అంత ఉంటుంది, డెఫినెట్గా సక్సెస్ అవుతారని. సో అదే విధంగానే ఫస్ట్ గ్రూప్ 1 అటెంప్ట్ ఇచ్చాను. నేను అనుకునే విధంగానే నాకు సక్సెస్ అయ్యాను. ఫస్ట్లో నాకు ఎక్సైజ్ డిఎస్పీగా నాకు సర్వీస్ రావడం జరిగింది, 2018 నోటిఫికేషన్, అది 2022లో కంప్లీట్ అయింది అన్నట్టు. సో ఆ విధంగా నాకు ఒకసారి సక్సెస్ అయిన తర్వాత ఇంకా తెలుగులోనే సక్సెస్ అయ్యాను కాబట్టి మళ్ళీ సక్సెస్ అవ్వచ్చు అని చెప్పేసి నేను తెలుగు మీడియంకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
సార్ మనకి ఇంటర్వ్యూ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కదా సార్. మరి ఆ ఇంటర్వ్యూలో మీరు ఏ విధంగా ఏమన్నా క్వశ్చన్స్ గుర్తుంటే కనుక ఎటువంటి క్వశ్చన్స్ మీరు ఎదుర్కోవడం జరిగింది, దీనికి సంబంధించిన వివరాలు సార్? యా నేను ఏపీపీఎస్సీలో ఇప్పటివరకు 2 సార్లు సర్వీస్కి సెలెక్ట్ అయ్యాను కాబట్టి 2 సార్లు ఇంటర్వ్యూ నేను ఫేస్ చేశాను. కాకపోతే 2 సార్లు ఫేస్ చేసిన సందర్భం కూడా నాకు ఒకే బోర్డు వచ్చింది, సార్ బోర్డు వచ్చింది. అయితే ఒక గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్ కానీ సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్ కానీ ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయడం అనేది ఒక అభ్యర్థికి, అంటే పోటీ పరీక్షలో ఉన్న ఒక అభ్యర్థికి చాలా బ్యూటిఫుల్ మెమరీ అది. సో సర్వీస్ వస్తుందా రాదనేది పక్కన పెడితే మన ఎదురుగా ఒక 5 మంది హైయెస్ట్ డిజిగ్నేషన్ ఉన్నటువంటి ఆఫీసర్స్ కూర్చొని ఉంటారు. సో 5 మంది 5 రంగాలకు చెందినటువంటి నిష్ణాతులు అయి ఉంటారు. అలాంటి వారి నుంచి మన గురించి, మన నేపథ్యం గురించి, మన అలవాట్ల గురించి, మన కళల గురించి, మన జీవిత ఆశయాల గురించి, మనం ఏం చేయబోతున్నామో అనే దాని గురించి అలాంటి ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి ప్రశ్నలు వస్తే వాటిని మనం ఎదురుగా కూర్చొని మనం నవ్వుతూ టీవీగా ఆత్మవిశ్వాసంతో సమాధానాలు చెప్పడం అనేటటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నాకు తెలిసి పోటీ పరీక్షలు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు దాన్ని ఫీల్ అవ్వాలి. సో నాకు అలాంటి అదృష్టం 2 సార్లు వచ్చింది గ్రూప్ 1 విషయంలో. ఫస్ట్ టైం నేను గ్రూప్ 1 ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సో నాకు ఈ ఇంటర్వ్యూ బోర్డు ఇప్పుడు ప్రజెంట్ మా డీజీపీకి ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు సార్ గారు ప్యానల్ మెంబర్గా ఉన్నారు అప్పుడు. సో 5 మంది ప్యానల్ మెంబర్స్ నన్ను క్వశ్చన్స్ అడిగారు. అప్పుడు బేసిక్గా నా బ్యాక్గ్రౌండ్ గురించి, ఓకేనా, నేను ఎందుకు గ్రూప్ 1 ఆఫీసర్ కావాలనుకున్నాను అనే దాని గురించి, టీచింగ్ ప్రొఫెషన్ మీద క్వశ్చన్స్ అడిగారు. బట్ ఇవన్నీ సాధారణంగా యాజ్ యూజువల్గానే జరిగాయి. కానీ తెలుగు లాంగ్వేజ్, మీరు ఇందాక పర్టికులర్గా తెలుగు లాంగ్వేజ్ని పర్టికులర్గా పాయింట్అవుట్ చేశారు. అక్కడ కూడా ఇంటర్వ్యూ ప్యానల్లో కూడా తెలుగు భాషని పాయింట్అవుట్ చేశారు. ఎందుకంటే నేను ఇంటర్వ్యూలో ప్రతిదీ కూడా మోస్ట్ ఆఫ్ ది వర్డ్స్ నేను తెలుగులోనే వాడాను. ఈవెన్ వాళ్ళు ఏదైనా అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగినప్పుడు లేదా ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు కూడా వాటికి కూడా నేను చాలా ప్యూర్ తెలుగు పదాలు వాడాను. ఈ ప్యూర్ తెలుగు పదాలు వాడుతున్నటువంటి సందర్భాన్ని గమనించినటువంటి ఇప్పటి డీజీపీ ద్వారకా తిరుమలరావు సార్ గారు తెలుగు లాంగ్వేజ్ మీద క్వశ్చన్స్ అడిగారు. మీరు ఎందుకు ఇంత తెలుగు బాగా మాట్లాడగలుగుతున్నారు, ఈ తెలుగు లాంగ్వేజ్ మీద మీకు ఇంత పట్టు ఎలా వచ్చింది, తెలుగు లాంగ్వేజ్లో మీరు ఎగ్జామ్స్ రాశారా, ఎలా సక్సెస్ అయ్యారు, తెలుగులో ఏమైనా మీరు గ్రాడ్యుయేషన్ అంటే ఏమంటారు పీజీ చేస్తారా లేదంటే డాక్టరేట్ చేస్తారా లేదా చెప్తే అలాంటివి ఏం లేదు సార్, తెలుగు అంటే నాకు ఇష్టం, నా మాతృభాష, నేను మొదటి నుంచి తెలుగు మీడియంలో చదివాను, తెలుగు మీడియంలోని గ్రూప్ 1 రాశాను అని చెప్పిన తర్వాత ఆయన ప్రత్యేకించి అభినందించి తెలుగులో కొన్ని రకాల పద్యాలు అవన్నీ పాటించుకొని చెప్పడం జరిగింది. రెండవది నేను నా యొక్క డ్రెస్అప్ గురించి, డ్రెస్ సెన్స్ గురించి క్వశ్చన్స్ అడిగారు. సో నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు నేను వాళ్ళకి విచ్చేసిన విధానం, 2 చేతులు జోడించి నమస్కారం రూపంలో విచ్చేసిన విధానం కానీ, లేదా నా డ్రెస్ సెన్స్ గురించి క్వశ్చన్స్ అడిగి ఎందుకు నువ్వు ఇంత పర్టికులర్గా డ్రెస్ సెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో పర్టికులర్గా వాటికి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఆనెస్ట్గా నేను ఆన్సర్లు చెప్పాను. క్యాస్ట్ గురించి, డిస్క్రిమినేషన్ గురించి కూడా క్వశ్చన్స్ అడిగారు, వాటి గురించి కూడా నేను సందర్భోచితంగా చెప్పడం జరిగింది. రెండవసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా సేమ్ బోర్డు నాకు వచ్చింది. సేమ్ బోర్డులో కూడా కాకపోతే ఫస్ట్ టైం జరిగినంత ఎక్కువసేపు జరగలేదు, కానీ సెకండ్ టైం నేను అప్పటికి ఎక్సైజ్లో ఉన్నాను కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. లైక్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎక్సైజ్ పాలసీ అనేది అప్పుడు ప్రొహిబిషన్ ఉన్నది కాబట్టి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది, నువ్వు టెక్నాలజీ ఎలా వాడతావు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, సో ఆల్రెడీ నువ్వు టీచర్ అయ్యావు, ఎక్సైజ్ డిఎస్పీ అయ్యావు, మళ్ళీ నువ్వు ఇప్పుడు గ్రూప్ 1 రాసినావు, ఎందుకు డిప్యూటీ కలెక్టర్ అవ్వాలనుకుంటున్నావు, సో ఎందుకు అది ఫస్ట్ ఆప్షన్ పెట్టావు, ఇలా రకరకాల ప్రశ్నలు అయితే అడిగారు. కానీ 2 ఇంటర్వ్యూలలో కూడా చాలా అంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే ఫస్ట్ ఇంటర్వ్యూ అన్నట్టు చాలా భావోద్వేగమైనటువంటి ఇంటర్వ్యూ అది. సో ముఖ్యంగా తెలుగు లాంగ్వేజ్ గురించి, నా బాడీ లాంగ్వేజ్ గురించి అడిగినటువంటి క్వశ్చన్స్, నేను చెప్పినటువంటి సమాధానాలు వాళ్ళకి చాలా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా పర్టికులర్గా వాళ్ళు లేచి చప్పట్లు కొట్టి అభినందించడం, ఖచ్చితంగా సర్వీస్ వస్తుందని ఇంటర్వ్యూలో చెప్పడం, ఇలా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనిపించింది. సేమ్ సెకండ్ ఇంటర్వ్యూలో కూడా అంతసేపు జరగకపోయినా నేను చెప్తున్న అంశాల మీద పట్టు, ఆ వేగం అదంతా కూడా పెరిగింది. సెకండ్ ఇంటర్వ్యూకి చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం, చాలా ధైర్యంగా చెప్పడం, వాళ్ళు ఏదైనా ఒక తప్పు చెప్తే దాన్ని మీరు తప్పు చెప్పారని వాళ్ళకి నేను సూటిగా చెప్పడం, ఇలాంటివన్నీ కూడా సెకండ్ ఇంటర్వ్యూ చాలా కాన్ఫిడెంట్గా ధైర్యంగా అనిపించింది. ఫస్ట్ ఇంటర్వ్యూ చాలా భావోద్వేగంగా అనిపించింది అన్నట్టు. సో 2 ఇంటర్వ్యూస్ కూడా 2 బ్యూటిఫుల్ మెమరీస్ నాకు. సార్ మీరు మళ్ళీ ఇప్పుడు ఈ సెబ్ డిఎస్పీ నుంచి సివిల్ డిఎస్పీగా వచ్చారు. మళ్ళీ ఇప్పుడు మనకి రీసెంట్గా జరిగిన ప్రిలిమ్స్ కూడా రాయడం జరిగింది, మనకి తొందరలో మెయిన్స్ కూడా ఉంది. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్, అంటే ఎలా ప్రిపేర్ అవుతున్నారు, అంటే అసలు మీ గోల్ ఏంది, అండ్ ఇప్పుడు మనకి అప్కమింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు, అండ్ మీరు ఇంకా ఈ ఫ్రీ గైడెన్స్కి సంబంధించి కూడా ఇస్తున్నారు కదా సార్, సో దానికి సంబంధించి కూడా వివరాలు సార్. ఎస్, అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా బాగా చదువుతాననేది ఒక నమ్మకం తల్లిదండ్రులకు ఉండేది. సో అలా నేను ఒక హైయెస్ట్ పొజిషన్లో చూడాలనేది నాన్న వాళ్ళ యొక్క కోరిక. అయితే ఆ పొజిషన్ ఏంటనేది నాన్న వాళ్ళకి తెలియదు. అయితే నాన్నకి వచ్చేసి పర్టికులర్గా నేను కలెక్టర్ అవ్వాలనేది ఒక కళ, అది ఆయన కళ, అమ్మ నాన్న కళ ఇది.
అయితే వాళ్ళకి అసలు కలెక్టర్ ఏంటి, ఆ పోస్ట్ ఎలా ఉంటుంది అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. బట్ ఆ వర్డ్ ఎందుకో వాళ్ళకి అది ఇష్టం అన్నట్టు, మా అబ్బాయి కలెక్టర్ అవుతాడు, సో ఇది ఇష్టం వాళ్ళకి. కానీ నా మొత్తం జర్నీలో చూసుకుంటే చాలా ఎగుడు దిగుడులు ఉన్నాయి. సో ఒకేసారి పైకి వెళ్ళడం, మళ్ళీ అలా కిందికి పడిపోవడం, సో మళ్ళీ డిప్రెషన్కి వెళ్ళిపోవడం, మళ్ళీ అక్కడి నుంచి ఒక బౌన్స్ తీసుకొని మళ్ళీ పైకి లేవడం, ఇలా లైఫ్ అంతా కూడా ఏమవుతుంది, పడుతూ లేస్తూ వస్తున్నటువంటి సందర్భాలు నా జీవితంలో ఎక్కువగా ఉన్నాయి. అల్టిమేట్గా వాటన్నింటి తట్టుకొని రాగలిగాను కాబట్టి ఈరోజు అల్టిమేట్గా ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉన్నాం. ఈరోజు నేను ఒక డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్గా నేను ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నేను ఉన్నట్టే, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే డిప్యూటీ కలెక్టర్ అయినా డిఎస్పీ అయినా అఫ్కోర్స్ సేమ్ డిజిగ్నేషన్సే, ఎవరి డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళ అత్యున్నతమైనటువంటి సర్వీస్లో ఉన్నట్టే. సో ఇది తక్కువని కాదు, అది ఎక్కువని కాదు. కాకపోతే ఏంటంటే నాన్నకి నేను కలెక్టర్ అవ్వడం అనేది ఒక కళ కాబట్టి, ఆ కళ తీర్చడం అనేది ఒక కొడుకుగా నా యొక్క లక్ష్యం కాబట్టి, నాకు తెలియకుండానే నేను ఒక మెజిస్ట్రేట్గా ఉండే ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్, అది నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కోరుకుంటూ ఉన్నాను కాబట్టి, సో ఒక మెజిస్ట్రేట్గా నేను విధులు నిర్వర్తించాలనేది నా బ్లడ్లో అనుకోవడం ఆల్రెడీ అది జీర్ణించుకుపోయింది అన్నట్టు. కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ రాస్తాం. సో మనం ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తాం, మనం ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెడతాం. సో ప్రతి అటెంప్ట్కి కూడా గతంలో కంటే కూడా అంతకు మించినటువంటి ఎఫర్టే పెడతాం, అంతకు మించిన క్రియేటివిటీ పెడతాం, అంతకు మించినటువంటి క్వాలిటీ పెడతాం, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే నేను ఫస్ట్ గ్రూప్ 1 సాధించిన తర్వాత కానీ, లేదా సెకండ్ టైం గ్రూప్ 1 సాధించిన తర్వాత కానీ నాకు అనిపించినటువంటి అంశం ఏంటంటే, లైఫ్ ఎప్పుడు కూడా మనకి అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. ఒక అవకాశం, 2 అవకాశాలని కాదు, లైఫ్ చాలా అవకాశాలే ఇస్తుంది. ఈ అవకాశాలని మనం ఎప్పటికప్పుడు ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటున్నాము, మనకున్న నైపుణ్యాలని మనం ఎంత తెలివిగా బయటకు తీసుకురాగలుగుతున్నాం అనే దాని మీదే ఆ అవకాశాలు మనం ఒడిసి పట్టుకోగలుగుతాం. సో నాకు వెంటనే ఈ అవకాశాలు వచ్చాయి కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా చాకచక్యంగా పట్టుకున్నాను కాబట్టి నేను ఇంత స్థాయికి రాగలిగాను. అయితే నాకేమనిపించిందంటే, మరి ఇంత సక్సెస్ అయిన తర్వాత మనము మన డ్రీమ్ ఆల్మోస్ట్ రీచ్ అయిన తర్వాత కూడా ఫ్యామిలీకి, మన గ్రామానికి, మన మండలానికి ఒక మంచి పేరు తెచ్చిన తర్వాత కూడా మరి వెంటనే మనం రాజీ పడిపోదామా లైఫ్లో అని నాకు అనిపించిన తర్వాత, రాజీ పడితే లైఫ్ అనేది అంతటి ఆగిపోతుంది. మనం ఏ రోజైతే నేర్చుకోవడం ఆపేస్తామో, రాజీ పడతామో ఆ రోజుతో లైఫ్ ఎండ్ అయిపోయినట్టే. కానీ ఈ సక్సెస్ యొక్క ఫలాలు అనేవి కేవలం నాతోనే కాకుండా నాలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యర్థులు కొన్ని వేల మంది ఉన్నారు. అటు తెలంగాణలో కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలుగు మీడియంలో చదివి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి సరైనటువంటి మార్గదర్శకత్వం లేక, సరైనటువంటి పుస్తకాలు లేక, సరైనటువంటి వనరులు లేక, అసలు వేలు లక్షలు డబ్బులు ఖర్చు పెడుతూ చివరికి ఏమీ సాధించలేక అలా మిగిలిపోతున్నారు. మరి అలాంటి వాళ్ళకి మనం ఏదైనా చేయగలుగుతామా? ఎస్, అఫ్కోర్స్ నేను బై వర్చ్యూ నేను టీచింగ్ ప్రొఫెషన్ నుంచి వచ్చాను కాబట్టి, టీచింగ్ చేయడం అనేది నా బ్లడ్లోనే ఉంది కాబట్టి, మరి నేను ఎందుకు అలాంటి వాళ్ళకి నేను ఒక మార్గదర్శకత్వం కాకూడదు, అలాంటి వాళ్ళకి నేను ఎందుకు గైడ్ చేయకూడదు? కనీసం నాకున్నటువంటి బిజీ షెడ్యూల్, నాకున్నటువంటి తక్కువ టైమింగ్ మేనేజ్లు, కనీసం వాళ్ళకి దారి చూపిద్దాం, ఇది చదవండి, ఇలా చదవండి, ఇంతవరకు చదవండి అని గైడ్ చేస్తే బాగుంటుంది కదా అనేటటువంటి కోణంలో నుంచి నేను ఈ తెలుగు మీడియం వారికి గైడ్ చేద్దామని చెప్పేసి నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాంటి క్రమంలోనే ఈ తెలుగు మీడియం వాళ్ళకి ప్రాపర్గా, ముఖ్యంగా మెటీరియల్ విషయంలో ఎలా చదవాలి, ఏం చదవాలి, ఇలాంటి అనేక అంశాల మీద నాకు ఫ్రీ టైం దొరికినప్పుడల్లా వాళ్ళతో మాట్లాడడము, లేదా ఎవరైనా ఫోన్లు చేస్తే వాళ్ళ డౌట్లు, చాలామంది నాకు ఫోన్లు చేస్తుంటారు, సార్ ఏం చదవాలి, అలాంటి వాళ్ళకి సందేహాలు తీర్చడము, ఎప్పుడైనా నాకు వీలైతే వాళ్ళని డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళతో కొంచెం మోటివేట్గా మాట్లాడడం, ఇలా తెలుగు మీడియం వాళ్ళ కోసం గత కొన్ని రోజుల నుంచి నేను చేస్తున్నాను. సో ఇది కేవలం సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి నా అనుభవాలు, నేను చెప్పేట టిప్స్ వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ గ్రూప్ 1 సర్వీస్లోను, అంటే మన నాతో పాటు రాసిన వాళ్ళకి ఏపీ వాళ్ళు కూడా కొంతమందికి సర్వీసులు వచ్చాయి, ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి కూడా చాలామందికి సర్వీసులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా నేను నేర్చుకున్నటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని 10 మందికి పంచడం, నాకు తెలిసిన పాయింట్లు 10 మందికి చెప్పడం, నేను వెళ్ళినటువంటి దారిలో 10 మందిని నడిపించడం, ఇలా నాలాంటి వాళ్ళకి 10 మంది గ్రూప్ 1 ఆఫీసర్లు రేపు తెలుగు మీడియం నుంచి వస్తే, నాలాంటి ఆఫీసర్లకు ఒక 10 మంది ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వస్తే, ఈ గ్రామీణ యువతలో, తెలుగు మీడియం యువతలో ఆ ధైర్యాన్ని, నేను కూడా గ్రూప్ 1 కొట్టగలను, నేను కూడా సివిల్ సర్వీస్ కొట్టగలను ధైర్యాన్ని కనుక నింపగలిగితే అప్పుడు నేను సాధించిన గ్రూప్ 1 సర్వీస్కి ఒక పరమార్థం ఉంటుందని చెప్పేసి నమ్మాను. కాబట్టి ఆ గైడెన్స్ అనేది చేస్తున్నాను. అది నాకు బ్లడ్లోనే అది ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా తెలుగు మీడియం వాళ్ళకి ఎవరు నాకు కాల్ చేసినా, ఎవరు నన్ను డౌట్ అడిగినా కూడా వాళ్ళకి ప్రాపర్గా విసుక్కోకుండా డౌట్ చేసి వాళ్ళకి మార్గదర్శకత్వం అయితే చేస్తుంటాను అన్నట్టు. సరే, కార్యక్రమంలో చివరిగా
ఎవరైతే ఈ స్ట్రగుల్స్ని ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారో వారికి మీరు ఇచ్చే సూచన సలహాలు ఏంటి, అదేవిధంగా స్ట్రగుల్స్ మనం ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, అండ్ ఆల్సో అప్కమింగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు, దీని గురించిన వివరాలు సార్? యా, డెఫినెట్లీ అండి. జీవితం అనేది ఏంటంటే అందరికీ పూల పంపు కాదు. సో ముఖ్యంగా మనలాంటి వాళ్ళు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అంటేనే ఆల్మోస్ట్ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళ ఉంటారు, లేదా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ ఉంటారు, అందులో డౌట్ ఏం లేదు. మరి ఇలాంటి బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయంటే ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ రోజుకి 24/7 కష్టపడుతూ ఆలోచిస్తూ మనల్ని మన తల్లిదండ్రులు పెంచి పోషిస్తూ ఉంటారు, మన మీద హోప్స్ పెట్టుకుని ఉంటారు. సో మనం ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు, వచ్చిన నోటిఫికేషన్ ప్రాపర్గా జరుగుతాయా లేదా డిలే అవుతాయా, ఎన్ని రోజులు వాయిదాలు పడతాయా అనేది తెలియదు, కోర్టు వివాదాల్లో చిక్కుంటే దాని నోటిఫికేషన్ పరిస్థితి ఏంటనేది కూడా తెలియదు. మరి కొద్ది కాలం పాటు సుదీర్ఘమైనటువంటి ఓపికతో ఇక్కడ ఎదురు చూడాల్సిన పరిస్థితి. మరి ఇన్ని ఏళ్ళు ఎదురు చూసి ఎగ్జామ్ రాసిన తర్వాత మనం సక్సెస్ అవ్వకుండా వెనక్కి వెళ్ళిపోతే మన కాలము, మన సమయము, మనం పెట్టే పెట్టుబడి లేదా మన ఏజ్ ఇవన్నీ కూడా వృధా అయిపోయేదానికి అవకాశాలు ఉంటాయి. ఇలాంటప్పుడు మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే, జాగ్రత్తగా చదవకపోతే, జాగ్రత్తగా మనం పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్లో కనుక వెళ్ళకపోతే జీవితంలో మనం చాలా వరకు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోటీ పరీక్షల ప్రపంచంలోకి వచ్చేవాళ్ళు క్లారిటీగా రావాలి. నెంబర్ 1, మీరు ఏ ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్ అవుతారో, అంటే ఎలిజిబుల్ అంటే టెక్నికల్గా కాదు, మీకున్న స్కిల్స్ బట్టి, మీకున్న ఎబిలిటీస్ బట్టి, మీకున్న టాలెంట్ బట్టి మీరు గ్రూప్ 1కి ఫిట్ అవుతారా, గ్రూప్ 2కి ఫిట్ అవుతారా, సివిల్స్కి ఫిట్ అవుతారా అనేది మిమ్మల్ని మీరు ముందుగా అసెస్మెంట్ చేసుకొని, అంచనా వేసుకొని, మీ శక్తి సామర్థ్యాలను బేరీజు వేసుకున్న తర్వాత మీరు ఒక డెసిజన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారంటే మీకు రైటింగ్ స్కిల్స్ ఉండాలి, కంటెంట్ మీద సమగ్రమైన అవగాహన ఉండాలి, అనలిటికల్ స్కిల్స్ ఉండాలి, వాక్చాతుర్యం ఉండాలి, మంచి హ్యాండ్ రైటింగ్ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి. ఈ స్కిల్స్ అన్ని మీకు ఉన్నాయంటే ఆబ్వియస్లీ మీరు గ్రూప్ 1కి ఫిట్ అవుతారు. అలా మీ సామర్థ్యాలను బట్టి మీ యొక్క టార్గెట్ని డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసుకున్న తర్వాత మీరు కొద్ది కాలం పాటు కాన్స్టాంట్గా ఇక్కడ ఈ ఫీల్డ్లో ఉండి ప్రిపేర్ అవ్వాలి. అంటే ప్రతిదీ కూడా ప్రతి సబ్జెక్టుకి సంబంధించి, ప్రతి చిన్న కాన్సెప్ట్కి సంబంధించి ప్రిలిమ్స్కి, మెయిన్స్కి రెండింటికి ఉపయోగపడేలాగా ప్రామాణికంగా, ప్రిసైజ్గా, సమగ్రంగా మీరు నోట్స్ అనేది, సొంత నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలా. ఇలా సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కేవలం మీకు దొరికేటటువంటి తెలుగు అకాడమీ పుస్తకాల మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు, ప్రైవేట్ ఆథర్స్ పబ్లికేషన్స్ మీద ఆధారపడడం కరెక్ట్ కాదు. మనకి చాలా ఫ్రీ కంటెంట్ మనకు గూగుల్లో దొరుకుతూ ఉంటుంది. స్మార్ట్ ప్రిపరేషన్కి మీరు అలవాటు పడాలి, ఆ వైపుగా మీరు మారాలి. అలా మీరు రకరకాల సోర్సెస్ నుంచి, ముఖ్యంగా పిఐబి నుంచి, యోజనా మ్యాగజైన్ నుంచి, డిపార్ట్మెంటల్ వెబ్సైట్స్ నుంచి, బడ్జెట్ నుంచి, సర్వే నుంచి, యూపీఎస్సీ వెబ్సైట్స్ నుంచి మీరు కంటెంట్ని తీసుకొని దాన్ని ప్రామాణికంగా ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఉపయోగపడేలా రాసుకుంటూ, మరోవైపు మెయిన్స్కి సొంతంగా సబ్జెక్ట్ వైజ్గా మోడల్ ఆన్సర్లు రాసుకుంటూ మీరు 1 year పాటు, 1.5 year పాటు ఆ కంటెంట్ ప్రిపరేషన్ మీద టైం మీరు స్పెండ్ చేయాలి. అలా కంప్లీట్గా కంటెంట్ ప్రిపరేషన్ అయిన తర్వాత దెన్ మీరు అసలైనటువంటి యుద్ధంలోకి దిగాలి. అలా దిగేటటువంటి క్రమంలో మీరు ప్రాక్టీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, ఈ కంటెంట్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నారో దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ, దాన్నే రివిజన్ చేసుకుంటూ కనుక మీరు ఎగ్జామ్ కనుక రాస్తే డెఫినెట్గా ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు సర్వీస్ కొట్టేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ క్లారిటీ లేకుండా ఏదో ఒక చోట ఒక టెస్ట్ సిరీస్ తీసుకుందామనో, లేదా ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుదామనో, లేదంటే ఏదో మన వాళ్ళు జాయిన్ అవ్వమన్నారు కాబట్టి ఇక్కడ వెళ్ళి జాయిన్ అవ్వాలని చెప్పేసో, ఇలా కాకుండా ఇలా అయితే మాత్రం టైము అన్నీ వేస్ట్ అవుతాయి. కాబట్టి ప్రాపర్ రోడ్ మ్యాప్, ప్రాపర్ రీసోర్సెస్, ప్రాపర్ కంటెంట్, ప్రాపర్ ప్రాక్టీస్ ఇవన్నీ ఉన్న తర్వాతే మీరు ఎగ్జామ్స్ అటెంప్ట్ ఇస్తే కనుక బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మూడవది, ఇక్కడ మీరు కంటెంట్ ప్రిపరేషన్, రోడ్ మ్యాప్ అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు ఎన్నో హడిల్స్ రావచ్చు, ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవచ్చు. మీ ఫ్యామిలీ పరంగా కానీ, ఫినాన్షియల్ పరంగా కానీ, లేదంటే మీ యొక్క పర్సనల్ లైఫ్ పరంగా కానీ ఎన్నో డిస్టర్బెన్సెస్ రావచ్చు. ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా మీరు పర్టికులర్గా ఆ ఫోకస్ అనేది ఎక్కడ తప్పకుండా ఉండాలి. ఎందుకంటే రీసెంట్గా మనం చూస్తున్నాం ఏపీ తెలంగాణలో ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే దాని మీద కోర్టుల్లో కేసులు పడడం, తరచూ వాయిదాలు పడడం, ఒక నోటిఫికేషన్ ఒక 3, 4, 5 సంవత్సరాల పాటు అలాగా దీర్ఘకాలం పాటు కొనసాగడం జరుగుతూ ఉంది. ఇలాంటి వాటికి మీరు మానసికంగా సిద్ధమయ్యే ఈ ఫీల్డ్లోకి రావాలి. ఏదో వచ్చేసాం 1 year లోపు కొట్టాలనుకుంటే మాత్రం అవ్వదు. అలాగా జరుగుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మీరు ప్లాన్ వేసుకుని వాటికి అన్ని విధాలుగా సిద్ధమైన తర్వాత మాత్రమే మీరు ఇక్కడ రావాలి. అలా ఉంటే కనుక ఖచ్చితంగా లక్ష్యం అనేది సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి క్రమంలో ఒక జర్నీ జరగాలంటే మాత్రం చాలా ఓపిక, సహనము, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉండాలి. అవన్నీ మీరు చెక్ చేసుకొని వస్తే చాలా మంచిది. సార్, మరి ఇంత స్ట్రగుల్ పడి ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఖచ్చితంగా మనకి బ్యాక్ బోన్ స్ట్రెంత్గా మన లైఫ్లో కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి సంబంధించిన వివరాలు సార్ మీ లైఫ్లో.
డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనం అనుకుంటాం ఒక సక్సెస్ వెనకాల మనమే కష్టపడ్డాం, మన సామర్థ్యాలు ఉన్నాయి, మన తెలివితేటలు ఉన్నాయని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కోర్స్ అది కొంతవరకు నిజమైనప్పటికీ దాని వెనకాల మోరల్గా కానీ ఇంకొక విధంగా కానీ మనల్ని ఎప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించి, లేదు నువ్వు గెలుస్తావు, నువ్వు ఖచ్చితంగా సాధించగలవు అనేటటువంటి ఆ స్ట్రెంగ్త్ని, మోరల్ స్ట్రెంగ్త్ని ఇవ్వడానికి కొంతమంది ఉంటారు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నట్టు, ఒక మహిళ ఉన్నట్టు నా లైఫ్లో నేను ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ అచీవ్మెంట్ వెనకాల ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఒకటి మా అమ్మ, రెండవది నాకు అమ్మలాంటి, అంటే నాకు కాబోయేటటువంటి నా వుడ్ బి వసుంధర. సో ఇద్దరు ఉన్నారు. సో అమ్మ వచ్చేసి నాకు పర్టికులర్గా కూర్చోబెట్టి ఇలా వెళ్ళు అని చెప్పదు, కానీ అమ్మ ప్రేమ నాకు కళ్ళల్లో కనిపిస్తుంది. నువ్వు ఇంకా చదవాలి, నువ్వు ఇంకా ఎదగాలి, నువ్వు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి, మన ఫ్యామిలీకి సపోర్ట్ ఉండాలి. అమ్మ ప్రేమ అనేది మనం ఏం చేయాలనేది అమ్మని సూటిగా చూస్తే, అమ్మతో కాసేపు కూర్చొని మాట్లాడితే అర్థమైపోతుంది అన్నట్టు. సో అలా అమ్మ ప్రేమ చిన్నప్పటి నుంచి ఎలాగైతే నడిపిస్తుందో, ఇప్పటికీ నా లక్ష్యం వెనకాల అమ్మ ప్రేమ అనేది ఒక బలమైనటువంటి స్ట్రెంగ్త్, అది మోరల్ స్ట్రెంగ్త్. ఇకపైన కూడా అది అలాగే ఉంటుంది. రెండవది నా ఫ్రెండ్ అని చెప్పలేను, అలాగని చెప్పేసి నా గైడెన్స్ చెప్పలేను, లేదని చెప్పి ఒక అమ్మాయి ఎలాగైతే మనకి మన లైఫ్లో మనకి ఎంత అవసరమో అలాంటి ఒక పార్ట్నర్ కనుక లైఫ్లోకి వస్తే అంత హ్యాపీగా ఉంటారు, అంత అదృష్టం ఉంటుంది. అలాంటి అదృష్టం నాకు కూడా వసుంధర అనే అమ్మాయి రూపంలో వచ్చింది. తను నాకు ఒక ఫ్రెండ్గా పరిచయం అయ్యి, తర్వాత ముఖ్యంగా ఈ గ్రూప్ 1 జర్నీలో నేను హడిల్స్ ఎక్కడా కూడా పడకుండా నాకు అవసరమైనటువంటి అన్ని రకాల మోరల్ స్ట్రెంగ్త్స్ కానీ, ఫినాన్షియల్ మ్యాటర్స్ కానీ, లేదా నువ్వు సాధించగలవు అనేటటువంటి ఒక నమ్మకాన్ని కల్పించడంలో కానీ, లేదా గ్రూప్ 1 సర్వీస్ వచ్చిన తర్వాత నీ గ్రూప్ 1 సర్వీస్ ఇక్కడ ఆగిపోకూడదు, నీ గ్రూప్ 1 యొక్క ఫలితాలు, ఆ యొక్క ఫ్రూట్ఫుల్నెస్ అనేది 10 మంది తెలియని అభ్యర్థులు ఉపయోగపడాలని చెప్పేసి వాళ్ళకి గైడ్ చేయడానికి నన్ను ప్రోత్సహించడం కానీ, నన్ను ప్రేరేపించడం కానీ, ఎప్పుడైనా నేను డౌన్ అయితే ఎంకరేజ్ చేసి నన్ను ఆ మోటివేట్ చేయడం కానీ నా వెనకాల వసుంధర అనే అమ్మాయి ఉంది. సో చాలా ఎఫర్టివ్గా, చాలా సెల్ఫ్లెస్గా, చాలా మోరల్గా నాకు స్ట్రెంత్ ఇస్తుంది అన్నట్టు. వీళ్ళిద్దరూ కనుక ఒకేలా నా లైఫ్లో కనుక లేకపోయినట్టే మేబీ కోర్స్ నేను ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అవి ఫేస్ చేసి ఉండేవానేమో, కానీ బట్ ప్రతి మగాడి విజయం వెనక ఒక స్త్రీ అనేది ఉంటుంది. ఖచ్చితంగా స్త్రీలని గౌరవించండి. మీకు ఎవరైతే ఈ జర్నీలో మీకు అలాంటి ఫ్రెండ్స్ కనుక తారసపడతారో వాళ్ళు చెప్పే మాట వినండి, వాళ్ళ ఎంకరేజ్మెంట్ని తీసుకోండి, వాళ్ళ మాటలకు విలువిస్తూ ముందుకు సాగండి. ఖచ్చితంగా సక్సెస్ అయితే మీ వర్షం అవుతుంది. సార్, ఈరోజు మీరు మా స్టూడియోస్కి విచ్చేసి, మీరు బిజీలో ఉన్న, ట్రైనింగ్లో ఉన్న, మాకు టైం ఇచ్చి ఈరోజు మన స్టూడియోస్కి విచ్చేసి మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించి సమాచారాన్ని మాకు అందించినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఏదైతే మీరు నెక్స్ట్ ఇప్పుడు అటెంప్ట్ రాస్తున్నారో దానిలో ఖచ్చితంగా మీ యొక్క గోల్ అయిన డిప్యూటీ కలెక్టర్ మీరు అవుతారని ఖచ్చితంగా మేము అనుకుంటూ ఉన్నాం సార్. అండ్ మీ కెరీర్కి ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా వ్యూవర్స్, మనమైతే ఇంతవరకు శ్రీరామచంద్ర గారి లైఫ్ జర్నీ చూడడం జరిగింది. ఇది ఎలా ఉందంటే, మనం ఇదివరకు చెప్పుకున్న పేదరికం ఉన్న, ఆత్మవిశ్వాసం ఉంటే మనం ఎంతటి పరిస్థితులైనా అధిగమించవచ్చు అని కళ్ళకు కట్టినట్టు చూపించిన శ్రీరామచంద్ర గారి లైఫ్ జర్నీ అనేది మనకందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని అనుకుంటూ ఇది ఈనాటి మన కార్యక్రమం. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుద్దాం. అందాక చూస్తూ నేను డిడి సప్తగిరి, నేను మీ సాయి. నమస్తే.